विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवज्रात्मदेहाय दक्षिणामूर्तये नमः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम तत्सत्। ईश्वरमानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं सर्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम तत्सत्। మనము బ్రహ్మసూత్ర భాష్యము మనము ఆనందమయాధికరణము దానిలో మనము ఈ యొక్క సమాప్తి 14వ సూత్రానికి వచ్చాం. 13వ సూత్రానికి వచ్చాం. లేక తెలుసుకొనుట అనే అర్థం. చూడటము తెలుసుకోవడము. ఈ 13వ సూత్రం లేక సాక్షి దృష్టి. దానికి ముందు అభ్యాసాలు నచ్చిందా? సాక్షి యొక్క ఆనందమయ అభ్యాసాలు 12వ సూత్రం. ఆయన కోరికే సృష్టి. తర్వాత ఈ 13వ సూత్రము ఆయన కోరడమే సృష్టి. వికార శబ్దాత్ న ఇది చేత న ప్రాచుర్యాత్ అని ఇది అనమాట. ఇప్పుడు మనం కూడా మామూలుగా వికార శబ్దాత్ అది ఏదైతే వికార శబ్దాత్ న ఇది చేత న ప్రాచుర్యాత్. వికార శబ్దాత్ వికార శబ్దము ఉండటం వల్ల న ఇది చేత న ప్రాచుర్యాత్ అన్నట్టు. సొంత సంకల్పం. వికార శబ్దము ఇక్కడ వచ్చింది. అది వికార శబ్దము కాదు. వికార శబ్దానికి చెందినది కాదు. ఆనందమయ ఆనందమయము వికార శబ్దానికి చెందినది కాదు. ఆనందమయమే ఆత్మ బ్రహ్మము. సొంత సంకల్పాలు కనుక వికార శబ్దానికి చెందినది కాదు. అది ప్రాచుర్యమే. ఆనందమయము ప్రాచుర్యమే అని చెప్పిస్తున్నారు. అందుకని ప్రాచుర్యార్థములో అత్యధికం ఎక్కువ అర్థములో అంటే ప్రియాదులు ఎక్కువ అనేక అర్థంలో ఆనందమయాధికరణము ఉన్నది చెప్పి ఉన్నది. అందుకని పాణిని మహర్షి వికారార్థమైతే అన్నమయాదులన్నీ వికారం అనుకోవచ్చు. జ్ఞానం ఈ అన్నమయాదులు దాటి సూక్ష్మమైపోయింది కాబట్టి ప్రాచుర్యార్థమే. వికారం చెందేదానికి అవయవాలు ఉండాలి. ఇక్కడ అవయవాలు లేవు. ఆనంద భావములే సొంతంగా ఆనంద భావాలే అంటే సొంత సంకల్పాలు. అదే భావాలు అత్యధికం. ఆనంద భావాలు అత్యధికం చేసుకోవటం బట్టి వికారం అవ్వాలంటే అణువులు ఉండాలి. అది అన్నమయ కోశంలో జరిగే పని. మీరు ఏం చేయలేదు దాన్ని. ఆనందమయ కోశం ఉంది. అదంతా కూడా ఏదైతే అవసరం ప్రాచుర్యము. వికారం కాదు. వికారం చెందదు. మీకేం కావాలి వికారం చెందదు అనమాట. అన్నప్పుడు ఇప్పుడు మనం మనోవికారాలు పడుతుంది. మనోవికారాలు అనేది ఇంద్రియ విషయాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టాం. సామర్థ్యాలు ఇంద్రియ విషయాలు మారిపోతుంటే మనసులో మార్పు చేయలేదు. నిజంగా మనస్సు యొక్క భావము అది కాదు. మనసు యొక్క భావం ఏమిటి? సూక్ష్మమైనది. ఇంద్రియ విషయాలు ఏమిటి? అది స్థూలానికి చెందినది. అందుకనే మనసులో వికారాలు. నాకేం కావాలి? అందుకనే మనసుకి ఎప్పుడైనా సరే బాధ కలిగితే బాహ్య విషయాల పట్లే ఉంటుంది కాబట్టి ఆ
సంకల్పం నెరవేరు. తన లోపల బాధకి కారణం ఏముంటుంది? బాహ్య విషయాలు ఆరోపణ చేసుకుంటుంది, ఆ బాహ్య విషయాలు మారుతుంటాయి, అందుకని వికారాలు కలుగుతుంటాయి, వికారాలు కనిపిస్తుంటాయి. కెపాసిటీ ఉండదు కదా అప్పుడు నువ్వేం చేయాలి? అందుకనే లైట్ వేసుకున్నా. అందువల్ల నీ సొంత కాదు, నీ సొంత. అందుకనే నీ ఆత్మ నుండి వచ్చిన సంకల్పము నీ అనుభవం నుండి వచ్చింది ఈ ప్రకారంగా. అందుకనే భావాలు ఆయన యొక్క తపస్సు మారేదానికి అది విషయ సంబంధం లేదు, సర్వస్య విషయ సంబంధం లేదు కదా ఆయన సర్వ. కాబట్టి ఇక్కడ సంకల్పం చేశారు. ఇది భావాతీతం అయిపోయింది, ఆనందమై. అన్ని ఎప్పటి వరకు అయితే మనసు అట్లా విజ్ఞానమై కోసం బుద్ధి ఆ బుద్ధి ఇంకా సూక్ష్మంగా ఉన్నది, ఆత్మ పరమై ఉన్నది అనగానే అది భావాతీతం అయిపోయింది. అంతే కోరింది ఈ జగత్తంతా. మనసు వరకు ఈ జగత్తంతా భావ సంబంధం ప్రకారంగా మనసులో దాటుకోవడం కాబట్టి భావాతీతం అయిపోయింది. జగత్ అనగానే నామరూపాలు, అందుకని భావాతీతం ఒకటే. ఈ నామరూపాలు తర్వాత ఏమిటంటే నీలో నుంచి వచ్చిన ఆత్మ ప్రియమైన వస్తువు, బ్రహ్మము ప్రియమైన ఆనంద వస్తువు ఎవరి కర్మ. అందుకనే ఆ కోశంలో ప్రియ మోద ప్రమోదాదులన్నీ కూడా మనకి తెలుస్తుంది. అప్పుడు బహురూపంగా తెలియదు, అది గుర్తుగా తెలియదు. ఎట్లాగైతే యోగులు నిర్వికల్ప సమాధిని పొందినప్పుడు ఏ ఆనందం పొందుతారో అట్లాగే ఇక్కడ స్వాత్మ జ్ఞానం వల్ల పొందుతుంది. ఎందుకంటే సమాధిని పొందడం అంటే ఇంద్రియాలంతా సహకారం కావాలి, అందుకని అది పోతూ ఉంటుంది. ఉపాసన కూడా పోతుంది. ఈ సాధనజన్యమైన సమాధులన్నీ పోతాయి. కానీ ఇక్కడ శృతి ఉపదేశం వల్ల అంతర్ముఖమైనటువంటి యొక్క చిత్తము చాలా మంది ఆత్మపరమైపోయింది కాబట్టి ఈ ఆనందము ప్రాచుర్యమే కాని వికారం కాదు. సర్వభూత రూపుడైపోతుంది. అందుకని సాధన జన్యం కాదు, ఇది వాక్యార్థ జ్ఞాన జన్యం. వాక్యార్థ జ్ఞానం వల్ల కలిగింది, అందుకని ఇది పోయేది కాదు. సాధన జన్యం అంటే సాధన మీద డిపెండ్ అయ్యేది. వాక్యార్థ విచారం ఏమైంది? సాధన రహితమైనది, వివేకం వల్ల కలిగింది, ఉన్న యథార్థం ఆత్మీక యథార్థ జ్ఞానం వల్ల కలిగింది, అందుకనే తొలగదు. అందుకని ప్రాచుర్యముగానే ఉంటుంది కానీ అత్యధికంగానే ఉంటుంది కానీ ఎక్కువగానే ఉంటుంది కానీ తగ్గేటువంటిది లేదు. ఇచ్చట తగ్గేది లేదు, లోకంలో ఎక్కువగానే ఉంటుంది చేసేవాడు. అందువల్ల తగ్గేది అంటే ఆగమాపాయి ఉంటుంది. ఆగమాపాయి అంటే మనసు లక్షణం. అదంతా ఈ విషయాలకు సంబంధించి శీతోష్ణాలకు సంబంధించి. ఇక్కడ శీతోష్ణాలు లేదు, ద్వంద్వాతీతం అయిపోయింది అనమాట. భావాతీతం కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు సాధన చేయడమే కాదు, ఇది వేత్తలు కావచ్చు, వాళ్ళ ఇదంతా కూడా వాక్యార్థ విచారం వల్ల నిశ్చయం కలిగింది. అందుకని ఇక్కడ వికార శబ్దాత్ న ఇతి చేత న ప్రాచుర్యాత్ చేత న ప్రాచుర్యాత్. కాబట్టి ఈ ప్రకారంగా అట్లా అన్నమాట. వికార శబ్దం వల్ల కాదంటే కాదు, వికార శబ్దమే కాదు, ఇది ప్రాచుర్యం వల్ల ఉన్నది ఆనందము. పొచ్చుల కంటే ఎక్కువ వాడు. ఎందుకంటే బ్రహ్మపుత్యం ప్రతిష్టగానున్నది, దీనికి బ్రహ్మం ఆధారంగా ఉంది. ఈ కోశమునికి బిల్డింగ్లు కట్టుకుంటే సరిపోద్దా? అట్లాగా కట్టుకుంటే సరిపోద్దా? విజ్ఞానమైన దిగువంతా కూడా ఆ కబోర్డ్లో ఇంద్రియాలు ఆధారం, ఇంద్రియ విషయాలు. ఇక్కడ ఇంద్రియ విషయాలకి తావు లేదు, ఇంత దూరం రాదు. రెండు మన వరకు వస్తుంది, ఇదంతా శాస్త్ర ప్రమాణం వల్ల కలిగింది. అన్నిటికీ కలిపి శాస్త్ర ప్రమాణం వల్ల కలిగింది. విజ్ఞానమయంగానే ఆనందమయంగానే ఆ జ్ఞానానుభవం అంతా శాస్త్రం వల్ల కలిగింది. జ్ఞాన సంకల్పం శాస్త్రం దీన్ని లేపింది. విమానం వీడు ఎత్తలేడు కానీ విమానం ఇంతవరకు రాగద్వేషాలు సుఖ దుఃఖాదులు ఇవన్నీ కూడా శాస్త్రం ఒక్కర్లా. సహజంగా మనుషులు రాగద్వేష పనులు నేర్చుకున్నాడు కాబట్టి ఇక్కడ విజ్ఞానం ఆనందం
బ్రహ్మ అనేది విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. అది శాస్త్ర ప్రమాణాల వల్ల అది దానికి ప్రకాశకత్వం కలిగింది. ప్రకాశకత్వం బుద్ధిపూర్వకంగా చేయగలం. అందువల్ల ఇక్కడి నుంచి శాస్త్రం బాగా పనిచేసేది. అంతఃకరణం వరకు సహజంగా లోక వ్యవహారం అంతా ఉంటుంది. అంతఃకరణం పైన లోక వ్యవహారంతో సంబంధం లేదు. విషయాలకి బుద్ధి యొక్క ఆలోచనలకి అందుకని శాస్త్రం యొక్క ఉపదేశం వల్ల పనిచేస్తుంది. అది కూడా మీరు మనసుని ఏకాగ్రతగా సూక్ష్మంగా చేసుకున్నప్పుడే పనిచేస్తుంది. అందుకని ఎవరికైనా సరే అంతఃకరణానికి దాటిపోయే లక్షణం లేదు కాబట్టి వాళ్ళు ఈ యొక్క ప్రియ మోద ప్రమోదాదులు చూడలేరు. చేసేదేమో తక్కువ ఉంటుంది, ఇంద్రియ విషయాలే ఉంటుంది. అట్లా ఇంద్రియ విషయాల ఆ యొక్క క్షణికమైన ఆనందము, వికార రూపమైన ఆనందమే పొందుతుంటారు కాబట్టి రాక్షసీయమైన ఆనందానికి వాళ్ళకి చూసారా అవకాశం లేదు. ఆశ్చర్యమైన ఆనందమే లేదనమాట. లేకపోతే జ్ఞానం అందువల్ల జ్ఞానికి అధ్యాత్మవేత్తకి ప్రాచుర్యమైపోతుంటుంది. వేరే వాళ్ళతో అందువల్ల శ్రవణంలో ఒక దాని నుంచి ఒకటి ఆనందం కలిగిపోతుంది. ఈక్షతి అనే దాన్ని పట్టుకొని ఎంత విచారించుకుంటే అంత ఆనందం. చూశాడు, ఆ చూసిన వాడు ఈ ఎంత విచారించుకుంటే కూడా చేశాడు. అలాగ స్థూల శరీరాన్ని సంకల్పంలోనే ముక్కలు చేసిన సరే మాంసమే ఉంటుంది. కాబట్టి ఆ పరమాత్మ సృష్టి మెదడు మాంసమే, గుండెకాయ మాంసమే, అన్ని అవయవాలంతా మాంసమేస్తున్నాడు. దాన్ని ఇక్కడ ఉండే ప్రియ మోద ప్రమాదాలలో సృజించుట, దాని యందు అన్నిటినీ సృజించేశాడు. అదంతా మాంసమే. అన్నిటిలో అన్నపెట్టగా ఉన్నాడు. దాంట్లో ఏం చెప్పేదానికి వెళ్ళి సర్వసామాన్యంగా ఇది అన్నమే సాధ్యము, అది ప్రధానానికి సాధ్యం. మాంసపు ముద్దే ఇక్కడ అట్లా కాదు. ఇది ఒక్కొక్క విషయాన్ని క్లారిటీ చేసుకుంటుంటే ఇది వచ్చిన ఆత్మ విషయాన్ని అక్కడి వరకు అది అంత ఆనందాన్ని, అంత వ్యాపకత్వాన్ని, అంత ప్రకాశకత్వాన్ని కలిగించి చివరికి బ్రహ్మమునే చూపిస్తుంది. జ్ఞాన సంకల్పము బ్రహ్మమే మూలమై ఉన్నది అని చెప్పి అందుకనే ఈ యొక్క వికార శబ్దము కాదు, ఆనందమయము ప్రాచుర్యార్థంలో చెప్పబడినది. దాని భాష ఇప్పుడు అత్ర ఆనందమయ అపర ఆత్మ భవితుమర్హతి. తస్మాత్ వికార శబ్దాత్ ప్రకృతి వచనాత్ అయం అన్యః శబ్దః వికారవచనః సమధిగతః ఆనందమయ ఇది మైటః. మైటు అని ఉంది లేదా, మైట అది మైటః. మైట అంటే బయటపడతాయి. మైట అనే శబ్దం. మైటః వికారార్థత్వాత్ తస్మాత్ అన్నమయాది శబ్దవత్ వికార విషయః ఏవ అయం ఆనందమయ శబ్దః ఇతి చేత నా ప్రాచుర్యార్థే అపి బయటః స్మరణాత్. ఇది చెప్పుకొని ముందు పోవడం. ఎవరి నుండి అయితే ఇక్కడ ఈ యొక్క సృష్టి చెప్తున్నారు, ఈ యొక్క జగత్తుకి అత్ర ఆనందమయ పర ఆత్మ భవితుమర్హతి. అకస్మాత్ ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది. ఆనందమయుడు ఆత్మ కాదు, బ్రహ్మము కాదు. ఎందుకంటే వికారము మార్పు చెందేటువంటి శబ్దం వచ్చి ఉన్నది కనుక ఇక్కడ ప్రకృతి వాచకమైనటువంటి శబ్దము అంటే ఇప్పుడు చెబుతున్నటువంటి మైట్ శబ్దము కంటే వేరుగా వికారమైనటువంటి శబ్దము కనబడుతున్నది. ఇదనమాట మీకు మైట వికారార్థత్వాత్ మైట శబ్దమే కనిపిస్తుంది. ఇక్కడ మైట శబ్దానికి వికారార్థాన్ని గ్రహించి ఉన్నారు.
మైట్కి ఏం కల్పించాడు? వికారాలు. కానీ శాస్త్రకారుడు ఏం చెప్తున్నాడు? బ్రహ్మసూత్రకారుడు ప్రాచుర్యార్థం ఆనందమయ అందుకనే చెప్పాడు. అన్న పదంలో మై శబ్దం ఉంది, అక్కడ ఏం వాడారో ఇక్కడ కూడా అదే వాడారు. అక్కడ వాడాము అది అన్నమయ కోశం, ఈ జగత్తుకు ఉంది వికారమై దీనికి ఆధారమైన వాడు. ఈ కోశము వికారమైతే నీకు దుర్వాసనే రాదు. శాస్త్రయోనితో ఆ కోశం వికారమైతే దుర్వాసన సమన్వయాదేవ ఇక్కడ దుర్వాసన చేయబడాలి అని చెప్పేసి నీకు కబ్బుకుంటేదే ఈక్షాధికరణ ప్రారంభమయ్యి ఈక్షాధికరణ ప్రారంభమయ్యి వాడు సద్రూపమైన బ్రహ్మమే కానీ ప్రధాన మాయాగియ ఏమి కాదయ్యా. అందుకనే ఏదైనా లేదు అప్పుడు బ్రహ్మమే ఎక్కువ సరుకులు చేసి పెట్టుకున్నారు అనుకోండి, సంకల్పం చేసి ఇడ్లీలు ఎక్కువ చేసినారు, దోశలు ఎక్కువ చేసినారు, అన్నం ఎక్కువ వండి పెట్టుకుంటారు. వేదాంత వాక్యముల ద్వారా కేజీలు బంగారం కొని పెట్టారు. వింటున్నాము, చూస్తున్నాము, రేట్లు పెరుగుతుంది అని సతత్వాస్య పెరగడమే పెరగడం. బట్టలు కూడా ఎక్కువగా కొనిపెట్టి అయినారు అనుకోండి, అది పాత పడిపోతాయి. ఇది అది కూడా మళ్ళీ పాత మడతలు ఇలా ఇంతవరకు కూడా ఏ సూత్రములు అట్లాగా ఈ ప్రాచుర్యము అదంతా కూడా వేదాంతం ఇంకా విలువైపోతాముల ద్వారానే చెప్పారు. ప్రియా మోద ప్రమోద ఆనంద చెప్పారు. బ్రహ్మము వాక్యాలకు భిన్నంగా మనమే అన్నమయం గురించి చెప్పినప్పుడు అంతవరకు తీసుకుంటే మనకి ఎటుపోదాం మనకి అది ఆనందమయ పర్యంతం కాదు. ఉపనిషత్తు ఆనందమయం బాగుండదు కాబట్టి ఆనందమయ అన్న పదంలో మయ అనేది వికారము అర్థమును ఇస్తుంది. ఎందుకంటే అన్నమయ శబ్దం లాగా ఆనందమయ శబ్దము కూడా ఆనందంతో తయారైన అని అర్థాన్ని ఇస్తుంది. దాని సమాధానం అది కరెక్ట్ కాదు. వాక్యములన్నీ ప్రాచుర్యార్థేపి మైట్ శబ్దం మైట స్మరణాత్ మైట శబ్దం ప్రాచుర్యార్థంలోనే ఉంది, వికారార్థంలోనే ఉంది. రెండు అర్థాలు చెప్పేసారు. అటువంటిది మైట శబ్దం రెండు అర్థంలో చెప్పారు. పాణిని మహర్షి అట్లా రెండు అర్థాలు తీసుకోవచ్చు. మీ సందర్భం ఏంటో అని చెప్పాం. పాణిని మహర్షి మళ్ళీ క్లారిటీగా వేదాంత వాక్యములో సర్వజ్ఞ అది అక్కడ ఏముందో అది దాన్ని బట్టి చూసుకోండి. అయ్యా ఈశ్వరుడు మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారో జన్మస్థితి ప్రళయ మేము ఇద్దరికి పనికి వచ్చేటట్టే చెప్పేసామయ్యన్నాడు. బయట శబ్దాత అక్కడ సందర్భాన్ని బట్టి వాడుకోండి. ఈ అర్థములనే బయట శబ్దానికి అర్థం వాళ్ళు అలాగా చెప్పినారు. దీంట్లో అట్లా చెప్పినాం మేము, దాని ప్రకారం చూసుకోండి. కానీ మరి ఒకే కోశం వాడుకుంటే ఎట్లాగా? పూర్వకం ఒకే కోశం వాడరాదు అట్లా. కాబట్టి పాణిని సూత్రం చెప్తుంది జరిగిందన్నమాట. ప్రకృతి వచ్చినే మయాటు. ఇప్పుడు ప్రకృతి ఏది జరుగుతుందో దాన్ని మైట్ దాన్ని మైట్ మైట్ అంటే నీకు ప్రాచుర్యార్థము ఉంది, వికారాలు. ప్రకృతిలో నువ్వు ఏ సబ్జెక్ట్ చెప్తావో అది అన్నమయం చెప్పేటప్పుడు ప్రాచుర్యం అని చెప్పొద్దు, వికారార్థమే చెప్పు. అట్లాగా అక్కడ మళ్ళా ఇంకా దాంట్లో ఏమి ఉపన్యాసేన దాంట్లో ఏమి గొప్ప గుణం ఏముంటుందో పొద్దున లేవా బాగానే ఉంటుంది. మధ్యాహ్నం తినేదానికి మొదలు పెట్టావా కొద్దిగా చేస్తుంది, సాయంత్రం అయితే ఇంకా చేస్తుంది, రేపు పొద్దున్న తింటావా పూర్తిగా అయిపోతుంది. అన్ని కూడా ఇక్కడ ఏమి దానికి అని కొత్త బంగారం ఏం కాదు, తాజాతనం ఏం ఉండదు. అందువల్ల పొద్దున కొన్న కూరలు అలాగే ఉంచేసినావు అనుకో, దాని సంగతి ముసలాడు అయిపోతుంది. మళ్ళీ వేదాంతములు అంటే వాడిపోద్ది, తోటకూర వాడిపోద్ది, కానీ ఆనందం మాత్రం ఎప్పుడు ప్రాచుర్యం అయిపోతుంది. ఒక్కొక్క అవయవాన్ని దాటుకుంటూ బ్రహ్మం వరకు తీసుకెళ్ళేది చైతన్యమే. ప్రియమో ప్రియమేవ శిర మోదో దక్షిణ పక్ష ప్రమోద ఉత్తర పక్ష ఆకాశ ఆత్మ. ఈ మధ్య భాగం అంతా ఆత్మ, దానికి పుణ్యం బ్రహ్మ. అది ప్రాచుర్యం. అందుకని పాణిని మహర్షి కరెక్ట్గా చెప్పేశాడు. నీ సందర్భాన్ని బట్టి నువ్వు చూసుకో.
ఏ సందర్భంలో నువ్వు చెప్తున్నావో ఆ సందర్భాన్ని చూసారు. అందుకని ఆ మహర్షుల్ని దోషం చెప్పారు. మూలమేది అయింది చక్కగా చెప్తారు. దోషం ఇట్లా చేసి పెట్టాడు ఆయన పాణిని గారు ఆయన చెప్పేదాకా అనేది వీళ్ళే. మరి నువ్వు సందర్భం బట్టి వాడుకోరాదని బయట శబ్దాన్ని అది ఏ సందర్భంలో నువ్వు వాడుతున్నావు? నువ్వు అన్నమయ కోసం వరకు వాడుతున్నావా, అన్నమయ కోశాన్ని దాటి వాడుతున్నావా? నువ్వు ఉపయోగించే దాన్ని బట్టి నువ్వు విజ్ఞానమయ కోశాన్ని దాటి ఆనందమయ కోశానికి వాడుతున్నావు కాబట్టి ఇక్కడ వికారాలు దానికి అవకాశం లేదు. కొంతమంది చిన్న చిన్న విషయాలకే శివతాండవం చేసేస్తుంది. కొంతమంది ఎంత పెద్ద విషయాలైనా నిబ్బరంగా ఉంటారు. మర్చిపోయిన ఆయన తేడా ఉంటుంది బుద్ధిని బట్టి. బాగా ఎమోషనల్ అయిందనుకోడు, బాగా ఎమోషనల్ అయినప్పుడు దానికి వెంటనే కోపం వచ్చేస్తుంది. బాగా స్థిరచిత్తంగా వివేకచిత్తంగా పెట్టుకున్నాడు కూడా దాన్ని కోపం రాకుండా శమంలో అంత పెద్ద శిక్ష కారణం వచ్చేసి అంటే కర్మకాండలో రమించే బుద్ధి వెంటనే కోపతాపాలకు లోనవుతుంది. జ్ఞాన విషయాల గురించి బాగా విచారించే బుద్ధి బుద్ధిపరంగా ఎక్కువగా ఉండేటువంటిది. బుద్ధిపరంగా ఉన్నదనుకోండి మీ ఆలోచనలన్నీ అది ఏంటంటే శబదమాలను కలిగించుకోవాలి, శమంలో ఉంటుంది. అట్లా కర్మలో ఉండేదానికి ఏమో చేతులు లేస్తాయి, బుద్ధిలో ఉండేదానికి ఏమో ఏం లేచేదానికి ఎక్కడ ఏం లేస్తుంది. ఎక్కడ కర్మలో ఉండేదానికి కాలి చేతులే కదా లేచిపోతుంది. ఏమన్నా అంటే చాలా చెయ్యట్లే. బుద్ధిలో ఉండేదానికి తలకాయ బుద్ధిలో ఉందా కర్మలో ఉంది. తలకాయ బుద్ధిలో ఉంటేమో శమంలో ఉంటుంది. తలకాయ అదే కర్మకాండలో ఉన్నదనుకోండి చేతులుగాళ్ళు అడిచేస్తారు. మిగులు తగులుందా చేతులుగాళ్ళు ఆడించదా అట్లా ఉంది అర్థమైందా? అట్లా అలాగైతే చెప్తారు చూడండి. ఏం చెప్పారు ఈ ప్రకారంగా ప్రాచుర్యాదేవి మైట స్మరణాత్ తత్ ప్రకృత వచ్చినే మైట్. ఇది పాణిని చెప్పింది. తత్ ప్రకృత వచ్చినే మైట్ అనమాట. ఇది పాణిని గారు చెప్పింది. తత్ అయ్యా ఆ యొక్క ఆనందమయము అదే మయ శబ్దం వాడారు కదా. ప్రకృతం ఏది చెప్పబోతున్నారో అక్కడ వరకే వాడు. మిగిలేదేముంది? అన్నం కోసం గురించి చెప్పేటప్పుడు వికారార్థంలో వాడుతున్నారు. అంటే ఆనందం గురించి చెప్పేటప్పుడు ప్రాచుర్యం గురించి చేయబడింది అదనమాట. ఒకటి ఉపాధి రూపంగా, ఒకటి ప్రకృత వచ్చనే మైటి ప్రచురతయామపి మైట్ స్మర్యతే. అప్పుడు శంకరాచార్య వారు వ్యాకరణం అన్ని చదువుకొని ఉంటాడు కదా అది చిన్న వయసులో. అట్లా శంకర చిన్న వయసులో మొత్తం అవకాశం బట్టి పడేసాడు. ఇప్పుడు చెప్తున్నారు అనమాట. అందుకని ఆయన వెంటనే స్ఫురిస్తుంటుంది ఆయనకి. అదే స్ఫురణే ఆయనకి ఎక్కువ ఉంటుంది. జోలి వేసుకొని పుస్తకాలన్నీ పెట్టుకొని ఎక్కడ తిరుగుతాడు మొత్తం మొరలో పెట్టేయాడు మొత్తం సింపుల్ లాగా. ఏది టచ్ చేస్తే ఆయనకు వచ్చి అలా కనిపిస్తాయి బుక్లన్నీ శాస్త్రాలన్నీ అలా కనిపిస్తాయి. మధ్య మధ్యలో లాంగ్ టర్మ్ కోచింగ్ గురువుల దగ్గర ఈ మధ్యలో మాటిమాటికి బయటకు పోయి వచ్చి పరిశుద్ధాయామపి మైట్ స్మర్యతే. ఆశ్చర్య విషయం కాబట్టి మైట్నే ఇక్కడ మనం గ్రహించుకోవాలి. యథా అన్నమయ ప్రజ్ఞ ఇది అన్నప్రచుర ఇది ఉచ్యతే. ఇప్పుడు మీరు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు, అన్నమయ యజ్ఞం అంటారు. మీరేం పాట అప్పుడు ఏం చేస్తారంటే 1 కిలో వండేది అందరికి పెట్టాలి అని అనుకోరు. కిలో అన్నదానం అంటా 1 కేజీ బియ్యం సరిపోతాయి. మసాలా వండేయాలి తెలుసుకోవాలి. అదే అన్న యజ్ఞం అంటే కొద్దిగా వండేసేసి మొత్తం చేపలు వేసుకొని చేపలు వేసేయాలి కింద వండి పోసేస్తూ ఉండాలి. పులిహార కలపాలి 100 మందికి అన్ని అనగానే చేపలు పనిచేసేసి అన్నం వండి పోసేసేసి దాని మీద అన్ని పసుపు వేసుకో
చింతపండు రసము అన్ని పోసి కలిపేస్తారు. నీళ్ళు కలుపుకునేది కాదు, చేపల మీద కలిపేసింది. నిరుపాధికం విన్నాడా? అట్లా అనమాట. అన్నమయ్య యజ్ఞం అంటే నీకు చిన్న చిన్నవే అన్నమయ యజ్ఞ ఇది అన్న ప్రచుర ఇది ఉచ్యతే. అన్ని ప్రాచుర్యేసుకుంటున్నాడు అన్నమేను. ఆ విధంగా ఏ ఆనంద ప్రచురం బ్రహ్మానందమయ ఉచ్యతే. బ్రహ్మానందమయం ఇది ఉచ్యతే. కాబట్టి ఆనంద ప్రచుర, ఆనందమే ఆనందం, బ్రహ్మానందం. అందుకనే మీరు ఏదైనా సరే విజ్ఞానంతో చూసినారంటే విషయానందం బ్రహ్మానందమే అని చెప్పరా. ఎవ్రీథింగ్ లింగానికి ఏముంది బ్రహ్మానందంలో కలుపుకుంటా చెప్పరా. ఎప్పుడైతే విజ్ఞానం లేదో మీకు, ఆత్మానాత్మ వివేక విచారం అనే విజ్ఞానం లేదో మీకు ఆనందమే తెలియదు అనమాట. అట్లా కాబట్టి ఆ ప్రకారంగా అలా తెలిసిన వాళ్ళు మొత్తం ఎక్కడ కూడా దుఃఖ దోషాలు అన్ని ఉన్నాయి అని గమనించక కేవలం ఆనందాన్ని చూస్తున్నారు. వాళ్ళకి ప్రతిదీ కూడా ఆనందమే. ఆనంద ప్రచురం బ్రహ్మానందమయం ఇది ఉచ్యతే. బ్రహ్మానందమయం అంటారు అంటే బ్రహ్మానందం అంతటా వ్యాపింపబడినది సర్వత్ర సమం బ్రహ్మ అన్నారు అనుకోండి. ఆనందమే ఆనందం. బాగా అర్థమైపోతే భగవంతుడు అక్కడెక్కడో ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాను అంటే వాడికి ఆనందమే ఉండదు. భేదం ఉన్న చోట ఆనందం ఉండదు, అభేదం ఉన్న చోట ఆనందం ఉంటుంది. ఎత్ర ఎత్ర భేద తత్ర తత్ర దుఃఖం, ఎత్ర ఎత్ర భేద తత్ర తత్ర సుఖం ఆనందం. ఇది చెప్పింది మనకి. ఏవం ఆనంద ప్రచురం బ్రహ్మానందమయం ఇది ఉచ్యతే అని చెప్పేసి ఇట్లా చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారో చూడండి. ఆనంద ప్రచురత్వం చ బ్రహ్మణ మనుష్యత్వాదారభ్య ఉత్తరస్మిన్ స్థానే శతగుణ ఆనంద ఇది ఉక్త. బ్రహ్మానందస్య నిర్తిశయత్వావధారణాత్ తస్మాత్ ప్రాచుర్యార్థేమైట. కాబట్టి ఇక్కడ ఆనంద ప్రచురత్వం చ బ్రహ్మణ మనుష్యత్వాదారభ్య ఉత్తరస్మిన్ స్థానే శతగుణ ఆనంద ఇది ఉక్త్వా బ్రహ్మానందస్య నిరతిశయత్వావధారణాత్. నిరతిశయం చెప్పేస్తాడు. ఇట్లాగా ఇది మనం చెప్పుకుంటున్నాము కనుక ఇక్కడ అన్నమయము అనేటువంటి యజ్ఞము, అన్నం అధికముగా మనం చూస్తున్నాము. అప్పుడే కదా ఈ యజ్ఞం అది అన్నమయంతో తయారైనటువంటి యజ్ఞం అది అన్నదాన యజ్ఞము. అన్నదాన యజ్ఞం అన్నమాట. అట్లా ఎక్కడెక్కడైతే అన్నదాన కేంద్రాలు ఉంటాయో అక్కడ పెద్ద పాత్రలే కనిపిస్తాయి. ఇక్కడ అలా మెడపెట్టి నెట్టేసాను. అప్పుడు మన ఇంట్లో ఏం కనిపిస్తుంది? అన్నదానం లేదు కదా అక్కడ. అప్పుడు ఏదో చిన్న పాత్ర పెట్టుకొని చిన్న గిన్నె పెట్టుకొని వండుకుంటాం. నేను చెప్పు అంటే అన్నదాన కేంద్రాలు ఎక్కడెక్కడ లంగర్ అంటాం మన ఊర్లో నెట్టి ఊరుకుంటాం. ఇప్పుడు ఋషికేశం కొన్ని ఆశ్రమాలు తీసుకొని వచ్చావు కదా. అట్లాగా మీకు అమృత్సర్ నువ్వు నెట్టించినప్పుడు మీ దేవుడు అమృత్సర్ ఉంటుంది, స్వర్ణ దేవాలయం. ఓ ఏం వండుతుంటారో చెప్పడం అంతా మిషనరీ వర్క్. అట్లా ఎక్కడెక్కడ పెద్ద ఆశ్రమాలు ఉంటాయో అంతా కలిపే పెద్ద వంటలు అనమాట. అసలు చెయ్యే ఏం వండుకోదు, అసలు చెమట కూడా పడుతుంది. అలా వండేస్తారు. అంతా వాళ్ళకి స్టీమ్ సిస్టమ్. బియ్యం కూడా అంటే చాలా
సరాసరి స్టోర్ రూమ్ లో నుంచే పైపు ద్వారా బియ్యం వచ్చేస్తుంది. బియ్యం వచ్చేస్తుంటుంది, ఒక దానిలో పడిపోతుంది, దాంట్లో వాటర్ పడిపోతుంటారు, వెంటనే కడిగి పారేస్తుంది. కడిగి పారేసేది కృషి నీరు అంతా ఒక చోటుకి వెళ్ళిపోతుంటుంది, బియ్యం అంతా ఇంకో చోటుకి వచ్చి పడిపోతుంటారు. పడిపోయి సరాసరి ఎక్కడైతే స్టీమ్ వంట ఉంటుందో అక్కడ దాంట్లో పడిపోతుంది. అంటే వీళ్ళు ఏం చేయలేరు, మూతలు వేసుకొని పనే మూతలు వేసుకునే పనే చేస్తుంటారు. మూతలు వేసేసి గట్టిగా తిప్పేస్తుంటారు, ఉంటే పంపేస్తుంటారు. సామాన్య జనాలు పోతారు. పెద్ద పిండి కూడా అంతే, గోధుమ పిండి అట్లా ఒక మిషన్లో వేసేస్తుంటారు, దాంట్లో నీళ్లు పడిపోతుంటుంది, ముద్ద చేసేస్తుంటుంది. ఇంకో చోట ఒక వాసు పెట్టి 10-20 చపాతీలు కొట్టేస్తుంటుంది, 270 పడిపోతుంటుంది, పొయ్యి మీదకి వెళ్ళిపోతుంటుంది, కాల్చి ఇంకో చోట పోయి బుట్టలో పడిపోతుంటుంది. అంటే వీళ్ళు నీళ్ళు రాసేస్తుంటారు. ప్యాకింగ్ లాగే ఫ్యాక్టరీలో ప్యాకింగ్ ఎలా ఉందో దాన్ని చూసే అన్నదాన కేంద్రం అయ్యేది. మహాయజ్ఞం జరుగుతుంది, అన్న యజ్ఞం జరుగుతుంది. అందులో ఇక్కడ అన్న ప్రాచుర్యమే ఉంటుంది, అన్నాధికము. అట్లాగే ఇక్కడ ఇది ప్రచురార్థం చెప్పారు. అందుకని కనుక ఆనందం అధికంగా గల బ్రహ్మము కనుక ఆనందమయం అని చెప్పవచ్చును అని చెప్పినారు. ఆనందము దిగువకొచ్చే కొలది ఆనందం తగ్గిపోతుంది చెప్పారు. విషయాల్లో అంత తగ్గిపోతుంది, ఏ జ్ఞానంలో అయితే. అందుకనే మీకు ఎప్పుడు కూడా ఏ జ్ఞానంలో వ్యవహార విషయాల్లో ఆనందం కనిపించు. అప్పుడు ఆయన రాగద్వేషాలు, నిక్షేపాలు, ఫలాపేక్ష, అహంకార మమకారాలు అన్ని కనిపిస్తాయి. అని అట్లాగే కర్మకాండలో కూడా అంతే, అలాగే ఉపాసనా భాగాల్లో కూడా అంతే. ఆనందం పెద్దగా కనిపించదు, చేసే సాధనలు ఎక్కువగా ఉంటుంది, కలిగేది తక్కువ. కానీ బ్రహ్మ విద్యలో రాగానే ఎంతో స్థిమితత్వం వచ్చేస్తుంది, స్థిరత్వం వస్తుంటుంది బుద్ధికి. ఆ బుద్ధి యొక్క స్థిరత్వమే ఆనందం అన్నమాట. అందుకనే అది ఆ బుద్ధి యొక్క స్థిరత్వము విషయాల్లో తీసుకెళ్లకుండా ఎగువ శాస్త్రాచార్య ఉపదేశం వల్ల కలిగించుకున్న స్వాత్మ వైపు తిరిగిపోతుంది. దాని విజ్ఞానం ఆనందం బ్రహ్మ బుద్ధి వెళ్ళదిరుగుతుంది. అటువంటి శాస్త్రం ద్వారా బుద్ధి అంతర్ముఖమవుతుంటుంది, ఆత్మవైపు తిరిగిపోతుంటుంది, ఆత్మలో నిలబడిపోతుంటుంది. కాబట్టి దానికి అధికమైన ఆనందం. అదే శాస్త్రోపదేశం లేదనుకోండి, బుద్ధి లోక విషయాల్లోకి దిగిపోతుంది. లోక విషయాల్లో దిగే కొలది దానికి ఆనందమే రమంతైపోతుంది, రమంతైపోతుంది. ఇంకా చిన్నది 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 క్షణికమైపోతుంది, క్షణిక సుఖమైపోతుంది. ఇదేమో అక్షయ సుఖమైపోతుంది. ఎగువకి వెళ్ళే కొలది అక్షయ సుఖమైపోతుంది. అందుకనే శాస్త్రాచార్య ఉపదేశం వల్ల అక్షయ సుఖాన్ని, బ్రహ్మానంద సుఖాన్ని పొందుతారు. దగ్గర తెలుసుకునేది దిగువకు వచ్చే కొలది గురు తెలుసుకుంటే అది. అందుకనే జనాలు ఏం చేశారంటే వాళ్ళ యొక్క పురుషార్థమో ఏమో గాని, వైరాగ్యమో ఏమో గాని వాళ్ళకి ఒక్కోసారి తీసుకొచ్చేసి ఏం సంసారం లైన్ ఇది ఎక్కడ సుఖం లేదు అని, ఎక్కడ దొరుకుతుంది అని పారిపోతారు. ఇంట్లో అడ్రస్ లేకుండా, అడ్రస్ తీసుకోకుండా వెళ్ళిపోతుంటారు. రోడ్డు మీదకి ముందు అడ్రస్ తీసుకోవద్దా, అడ్రస్ తీసుకోరు. ఏ గురుదేవి పోవాలి, ఎవరు పెద్ద సబ్జెక్ట్ చెప్పేది అని వెళ్ళిపోతారు. ఇల్లు వదిలిపెట్టడం తేలికే, అడ్రస్ లేకుండా. అడ్రస్ కనుక్కోవాలి కదా. అందుకని ఎవరో ఒకరు చెప్పాలి మళ్ళా, అయ్యా ఎందుకంటే దిగుతావు, సరైన గురువును పొందాలి నువ్వు. అందుకని పరీక్ష లోకాన్ని అయిపోయింది, తస్మాత్ గురుమేవ అభిగచ్చేత్ అని చెప్పిన అవసరం లేదు అనమాట. ఇప్పుడు అనమాట ఈ ప్రకారంగా జ్ఞానం వల్ల ఆనందము ప్రచురమైపోతుంటుంది, ఎక్కువైపోతుంటుంది. ఎంత జ్ఞానం కలిగించుకుంటామో అందుకని విద్యానందం అంత గొప్పది అనమాట. విషయానందం అంత గొప్పది. విషయానందాన్ని విద్యానందంలో కనిపించగానే విద్యానందాన్ని విషయాలు ఏం జరుగుతారా లేదా కలిపేదానికి ఏముంది, సరిపోయేది.
అందుకని బ్రహ్మం ఆనంద ప్రచురముగానున్నది అని అర్థం. మనిషి నుండి మొదలుపెట్టి ఇది ఉంది తైత్రేయంలో. ఒక మనిషికి ఉండే ఆనందము ఎలా ఉండాలి అని వాళ్ళు శాస్త్రకారులు చెప్పారు. పృథివీ అంత ధనం ఉండాలి, యావత్ పృథివీ వాడి పేరుతోనే ఉండాలి, దృఢిష్ఠుడు బలిష్ఠుడుగా ఉండాలి, విద్యా వినయ సంపన్నుడుగా ఉండాలి, అధ్యాత్మ విద్య కలిగి ఉండాలి, ఇన్ని చెప్తారనమాట. అన్ని ఎక్కడ ఉన్నాయా? అన్ని ఎక్కడ ఉంది? ఇవన్నీ కలిపి బ్రహ్మవేత్తలో ఉంటుంది. ఈ ప్రకారంగా మనిషి ఆనందం పొందాలంటే ప్రతివంతా వాడు సొమ్మై ఉండాలి, వాడు సొంత అయి ఉండాలి, వాడు విద్యాధికుడై ఉండాలి, చదువుకొని ఉండాలి, మంచి ఉచ్చస్స కలిగి ఉండాలి, ధర్మాత్ముడై ఉండాలి, ఎక్కడ స్కాములు చేసే పద్ధతి ఉండకూడదు. అంటే ఇచ్చేదే ఉండాలి కానీ పుచ్చుకునేదిగా ఉండకూడదు, ఇచ్చేదే ఉండాలంటే పుచ్చుకునేది ఉండకూడదు, ఎక్కడ కూడా లోభిత్వం ఉండకూడదు. అంతగా ఉంటే వాడికి మనుష్య ఆనంద. మరి ఇదంతా ఇంకెక్కడైనా కానీ ఉంటుందా స్వామి అంటే బ్రహ్మవేత్తలు ఆల్రెడీ ఇవన్నీ ఒక మూడు వినగానే బ్రహ్మవేత్తకి ఇవన్నీ ఉంటాయ్యా. ఏం కోరలయ్యా జగత్తులో ఉంటాడు, మస్తుగా ఉంటాడు. ప్రారంభం సరిగ్గా లేదు, ఆ దేవుడు లేదే, ఈ దేవుడు లేదే, వాళ్ళు లేదే, వీళ్ళు లేదే అనుకోడట. ఎవరా ఈ శరీరానికి ఏదో అందమే కదా కావాలి, విద్య కావాలి, జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం మా గురువు ఇచ్చారు. ఏ కారణంతో శాస్త్రంలో చెప్పబడింది, మాకు ఇంకేముందో చూడవలను. అంటే ఒకరికంటే ఒకరికి ఆనందం ఎక్కువ ఉంది. లోపించినవాడు సాక్షి అనుభవం. అంటే ఆ మనిషి యొక్క ఆనందమే గొప్పదిగా ఉంది. మనం కని విని ఎరిగి ఉండాలన్నమాట. తైత్రేయులు అతను బాగా చెప్తారు. మనుష్యులలో ఉంటే ఆ ఆనందం అంత అధికంగా అంత గొప్పగా ఉంది. అది 100 రెట్లయితే గంధర్వానందం అట. మనిషి గంధర్వులు అంట, దాని నుండి దేవగంధర్వులు అంట, దానికంటే ఇంద్రస్య ఆనంద, ఇంద్రానికి ఆనందం, ఇంద్రానికి ఆనందం మొగుడు ఇంద్రుడు ఆనందం. అంత ఒకటి 100 రెట్లు మించుకొని పోతుంటే అవన్నీ బృహస్పతి ఆనంద. ఇంద్రుడికి ఉండేటువంటి 100 రెట్ల ఆనందం బృహస్పతికి ఒక రెట్టు. తత్వమసి వాక్యాది ప్రమాణం ఉంటే సరిపోయింది. ఆ బృహస్పతికి ఉండే ఆనందం హిరణ్య గర్భంలో ఉంటుంది. ఆ బృహస్పతి 100 రెట్లు అయితే హిరణ్య గర్భంలో ఒక ఆనందము. ఆ హిరణ్య గర్భుడు ఆనందం ఏదైతే ఉందో అది తత్వవేత్తలో జ్ఞానిలో ఆల్రెడీ ఉంటుంది. అన్ని ఆనందాలు ఎవరిలో నిక్షిప్తమైందంటే తత్వవేత్తలో, జ్ఞానిలో, శ్రోత్రియస్య మహతస్య ఆయనలో ఉంటుంది. ఎంత గొప్పగా వాళ్ళు ఆనంద విశ్లేషణ చేశారు. ఈ ప్రకారంగా చేశారు. ఎక్కడైతే కాబట్టి ఆనంద ప్రజరత్వం ఆనందం యొక్క వ్యాపకత్వము అత్యధికము బ్రహ్మణ. ఈ బ్రహ్మానందము మనుష్యత్వాదారభ్య, మనిషి మొదలుకొని, మనిషి అంటే దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు చెప్పింది ఈ మనిషిలో ఇంత ఆనందం, మనిషి ఆనందం ఉన్నారంటేనే అది వాళ్ళని చూస్తుంటే భూమి ఎక్కడుంది, ఎవరికి సంపూర్ణ భూమి లేదు, విద్య లేదు, సంపూర్ణ విద్వత్తు కూడా లేదు. ఏముంది వీళ్ళు ఏముంది తెలిస్తే మనిషి ఆనందం కాదు. భగవద్గీత చదవాలి, పశుపక్షాది ఆనందం కూడా లేదు మనిషికి. పశుపక్షాది ఆనందం కూడా లేదు. అర్థమైందా? ఒక గుడ్డు పెడుతుందా చెప్పినట్టుగా భగవద్గీత, దాంట్లో పిల్ల వస్తుందా, ఒక పురుష కరెక్ట్ గా ఉంటుంది. ఆయన వేళ కొట్టారు పక్షి మనమా అదే శక్తులు గుడ్డు పెట్టింది, గుడ్డిలో నుంచి పిల్ల వచ్చింది. దాన్ని వెంటనే ఏం చేస్తుంది, ఒక రోజు పుట్టు పెడితే గొప్ప దానికి ఏదో తీసుకొచ్చి నోట్లో పెడుతుంది. తర్వాత ఒక పొడుసు పడుతుంది, ఎక్కలు ఉన్నాయి కదా అని చెప్తుంది.
మనము వచ్చేంత వరకు వాళ్ళని ఎత్తుకు పెట్టుకొని మోసుకుంటాం. మరి పక్షి బెటర్గా ఉంది కదా మనకంటే. శృతి ఎలా ఉందో కోడి పిల్లలు చూడు ఎంత వెళ్ళిపోతుంటది. శృతిలో ఎలా చెప్పిపోవాలి అని చెప్తుంది ఆ పెద్ద కోడి. చెప్పిపోంటారా మీరు అటు ఇటు పోతే వెళ్ళిపోతుంది. పాములు వెళ్ళిపోతున్నాయి, పక్షులు వెళ్ళిపోతున్నాయి, దూడలు వెళ్ళిపోతున్నాయి. ఎవరు పట్టుకొని కూర్చున్నారు ఏది చూడపడటం. కానీ మనుషులు చూడు ఎట్లా చేసుకుంటున్నారంతా. సింహాలు, పులులు, జింకలు, కుక్కలు అన్ని ఫ్రీగా మనం వింటాము. బ్రహ్మం కంటే అన్ని మీరు ఎప్పుడైనా చూస్తే తమాషాగా ఉంటుంది. ఒక పెంపుడు కుక్కని ఎవరైనా తాడు కట్టేసి తీసుకుపోతుంటే 4 ఊరు కుక్కలు దాని వెంబడి పడిపోతుంటుంది. ఎవరి విఐపి దాన్ని కట్టేసినారా మీరు? కట్టేసి లేదంటే చెప్తాం కదా. మీరు కూడా వాళ్ళ తాడుతో కట్టేసుకుంటారా? అది ఫ్రీ లేదు దానికి. బయటకు వచ్చినా దానికి తాడుతో కట్టేసి తీసుకుపోతారు. మీరు హాయిగా తిరిగేవారు దాని వెనకాల ఎందుకు పోతారు? అదేమన్నా శ్రీదేవే లేకపోతే ఇంకో దేవే దాని వెనకాల పోతారు. అది చూస్తే తెలుస్తుంది. ఒక కుక్క ఏమో పైన మేడ పైన బయట తిరిగే కుక్కలు బో ఉంటుంది. అంటే నువ్వు బందీలో ఉన్నావు, నీవు హాయిగా ఫ్రీగా ఉన్నావా అని ఆ తెలివి కూడా లేదు. ఇదేమో పైనుంచి చూస్తుంది. నువ్వు అంటేమో అంటే అక్కడే పట్టుంటున్నావు. మేము ఊరన్నీ నీవు వెళ్తా తిరుగుతాం, అంతా విజయవాడ అంతా తిరుగుతాం. మాకు ఆ చాయిస్ నీకెక్కడ ఉంది? నిమ్మవా కూర్చొని ఊరికే బో అంటున్నావు. అర్థమైందా? కాబట్టి ఇవి 4 వేలు తిరగలుగుతాయి. దానికి ఎక్కడుంది? ఆ సీన్ లేదు దానికి. బయటకు తీసుకొస్తే జైల్లో కానీ ఉంటారు, జైల్లో నేరస్తులు వాళ్ళు బాత్రూమ్ పోయినా తాడు కట్టేసుకొని వదులుతారు. మీ కుక్క పని అంతేగా ఉంది. ఫ్రీగా తిరుగుతుంది కదా ఈ కుక్క. ఆ ప్రకారంగా మనుషులకి ఏమానందం ఉందిరా? ఇట్లా నిర్బంధాలతో జీవిస్తుంటారు. ఏమానందం ఉందయ్యా? కాబట్టి మనుష్యానందం చెప్పేటప్పుడే మనకు అనిపిస్తుంది. నవ్వంత కూడా లేవు మనకి. అది ఎవడో ఒక విశేషమైన మనిషికి చెప్పారు. అది పృథివీ అంత ధనం ఉండాలంట, పృథివీ అంత సామ్రాజ్యమై ఉండాలంట, అంటే అడిగే వాడే ఉండకూడదంట, మంచి విద్యుత్ కలిగి ఉండాలంట. అంత ఎక్కడ ఉంది మనకి? అంతేమీ లేదు. అది 100 రేట్లంట. మళ్ళా చూసారా మనిషి గంధర్వుడు ఒకరితో సమానం. ఆ మనిషి గంధర్వులకి 100 రెట్లుండే ఆనందము. గంధర్వులకి శాంతి చేసేద్దాం. గంధర్వుడికి ఒక ఆనందం కోసం ఆ గంధర్వుడికి ఉండేటువంటి 100 రెట్ల ఆనందము. ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి ఆ యొక్క 4 అప్సరసులు ఉంటారే వాడికి ఒక ఆనందం కోసం వాళ్ళకు ఉండేటువంటి 100 రెట్ల ఆనందము. ఇంద్రుడి దగ్గర కాసంటావు కదా, ముఖ్యమైనటువంటి భార్య, దానికి ఒక ఆనందంతో సమానం. దానికి 100 రెట్ల ఆనందం ఉండినట్లయితే ఆ 100 రెట్ల ఆనందం ఇంద్రుడికి ఒక ఆనందంతో సమానం. ఇంద్రుడికి 100 రెట్ల ఆనందం అయితే వాడి గురువు అయినటువంటి బృహస్పతికి, దేవగురువు, వానికి ఒక రెట్టు ఆనందం, ఒక ఆనందంతో సమానం. 100 కలిపి ఆ బృహస్పతికి ఉండేటువంటి ఆనందము 100 రెట్లు అయితే ఆయన హిరణ్య గర్భుడికి ఒక ఆనందంతో సమానం. ఆ హిరణ్య గర్భులలో ఏ ఆనందం అయితే ఉందో అది 100 రెట్లు అయితే అది పరబ్రహ్మమునకు. ఆ పరబ్రహ్మ జ్ఞానం కలిగించుకోనుండే జ్ఞానిలో అన్నీ ఉన్నాయి. ఎక్కడ తీసుకొచ్చినారు? జ్ఞానిలో అన్నీ ఉన్నాయా? వీళ్ళవన్నీ ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళవన్నీ కనిపిస్తున్నాయి, కనిపించుకుంటారు. అంటే అంత వ్యాపకమైన బుద్ధిలో ఉంటాడు. నిరపేక్షితుడై ఉంటాడు అనమాట. తత్వార్థ విచారము కలిగి ఉంటాడు. ఎట్లా ఉంటుందో అది. అంటే చూసారు, ఇప్పుడు జ్ఞానిని అంత గొప్పగా చేసింది ఈయన బ్రహ్మాండ స్వరూపుడు అని చెప్పిందంటే ఆ జ్ఞానం మనం వినకూడదు.
కాకుండా మనం ఏంటి మనం చూసాము తెలుసుకున్నాము, అట్లా విని తెలుసుకుంటే మన జ్ఞానం వల్ల సంపాదించాడంట. అట్లా అనమాట. ఇది మళ్ళీ ఇంకెక్కడెక్కడ వచ్చింది? మహాజలాశయములు అన్నీ తీరుతాయో అట్లా మహాజ్ఞానిలో సర్వ వేదాంతములన్నీ కూడా ఆయనలోనే ఉందంట. నువ్వు చూసావు అట్లనే ఉన్నాయండి. వింటున్నావు అది కాబట్టి బ్రహ్మానందస్య ఈ ప్రకారంగా ఇలా చెప్పినారన్నమాట. ఆనందము యొక్క ప్రచరత్వం, అత్యధికత్వము, బ్రహ్మము యొక్క ఆనందము మనిషి నుంచి మొదలుకొని ఉత్తరస్మిన్ ఆయనకి పైగా ఉండేటువంటి ఉపాధులలో చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి 100 గుణాలు 100 రెట్లయితే అదంతా కలిపి ఇంకొకరిలో ఒక ఆనందంతో సమానం. అది కూడా వల్ల 100 రెట్లు అయినట్లయితే ఇంకా పైన ఉండేటువంటి దేవతకి ఒక ఆనందంతో సమానం. ఇవన్నీ కలుపుకుంటే ఈ బ్రహ్మానందం అనేటువంటిది ఒక జ్ఞానిలో చూడవచ్చును మనము. ఎందుకని నిరతిశయత్వావధారణతో నిరతిశయమైన జ్ఞానాన్ని కలిగించుకున్నాడు. కర్మ కాదు, ఉపాసన కాదు, యోగం కాదు, అది కాదు, ఇది కాదు, అది కేవలం వాక్యాల విచారంతోనే. అందుకని జ్ఞాని లోకంలో ఇంకేమి కావాలన్నాడు అట్లా ఆ జ్ఞానంతోనే ఉంటారు, ఆ జ్ఞానంలోనే ఉంటారు. ఏమి పొందవలసింది ఏమీ లేదా. అందుకని సాధన కూడా ఏం చూడు, సాధన చేసి ఏదో పొందాలని ఉండదు. ఎందుకని ప్రచురత్వమే ఉంది ఆయనలో, అత్యధికత్వమే ఉంది. తస్మాత్ ప్రాచుర్యార్థేమైతు అందుకనే ప్రాచుర్య అర్థంలోనే చెప్పారు, మైటి శబ్దాన్ని వికారార్థంలో చెప్పలేదు. కాబట్టి ఆనందం అనేది ప్రాచుర్యార్థమే, ఇక్కడ బ్రహ్మమునికే సరిపోతుంది అర్థము. కాబట్టి ఆనందమయుడంటే బ్రహ్మమే, ఆనందమయుడంటే ఎవరు? బ్రహ్మమే అని చెప్పేది అనమాట. ఇంకా ఆయన కంటే భిన్నంగా ఎవరు ఉండనే ఉంటారు అట్లా. కాబట్టి ఆనందం అనేటువంటిది వచ్చిపోయేటువంటిది కాదు, ఎప్పుడు పెరిగిపోయేది, అత్యధికంగానే ఉంటుంది అట్లా. అందుకనే ఎప్పుడైనా తత్వజ్ఞుడు వారి జీవితంలో ఎప్పుడైనా సరే నేనండి 30 ఏళ్ల కింద పొందినటువంటి జ్ఞానం నా దగ్గర ఉంది, ఆ జ్ఞానం ఇంకో వికాసితమైపోతూ ఉంటుంది, ఇంకా క్లారిటీ అయిపోతుంటుంది, ఇంకా చక్కగా నేను బ్రీఫ్గా కూడా చెప్పేస్తుంటాను, ఇదివరకు లాగా కాదు, ఇంకా క్లారిటీ వస్తుంది. కానీ వానికి ఎక్కిపోయేది ఏమి విషయాలంతా కూడా చేసుకోవాలి. ఎప్పుడో శరీరం మీకు వాడి కాళ్ళ నొప్పులు, మొహాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు అంటారు కదా, అట్లా ఉండదు ఈ జ్ఞానం. ఈ జ్ఞానానికి ఏమన్నా మొహాళ్ళ నొప్పులు వస్తాయా, కాళ్ళ నొప్పులు వస్తాయా, బీపీ వస్తుందా, షుగర్ వస్తుందా? రాదు. ఆ జ్ఞానం ఎప్పుడూ అన్నేళ్ల నుంచి బాధపడిపోయిన జ్ఞానం అవుదాం, ప్రాచుర్యమైపోతుంది. ఇంకా షైనింగ్ ఎందుకని చెప్పగా విచారించగా అతి సూక్ష్మమైపోయి అది అందరికీ అంత అవగాహనకు వచ్చేస్తుంది, అంత అవగాహన వస్తుంది. అందుకనే జ్ఞాని దగ్గర ఏ విషయాన్ని విన్నా సరే క్లారిటీకి వచ్చే విషయమే కానీ, ఇంకా మాధుర్యాన్ని కలిగించేదే కానీ, ఇంకా అది గంగా నది లాగా అది ప్రవాహమే కానీ చదువుదల ఎండిపోవడం ఏమి ఉండదు. అందుకనే ఎప్పుడైనా సరే డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ వాడు చదువుకున్నట్లయితే అది అంత ఎక్స్పైర్ అయిపోతుంది, అన్నిటికీ ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ డాక్టర్ ఎక్స్పైర్ అయిపోతాడు, మళ్ళీ ముసలాడు అయిపోగానే ఆ బోర్డు కూడా ఎవరు ఇప్పుడు విష్ణువర్ధన్ రావు అక్కడ పోరు ఎవరు, అమ్మ అసూదేవునికి పోయేటట్టు ఈ మిషన్లని పోయి ఉంటాయి. ఆయన కూడా ఇట్లా పట్టుకున్నాడు, రోజు స్వామి మీరు ఇంజక్షన్ వేయించాలి, ఆ డాక్టర్ వద్దు మళ్ళీ ఆపరేషన్ చేస్తారు, వద్దు స్వామి వద్దు, మీ ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, అట్లా పోనే మమ్మల్ని పోనే. ఎందుకు అంటే నీకే చేతులు అడుగుతుంది, ఒకటి కోయిపోయి ఇంకోటి కోయి ఏం కావాలయ్యా మేము అని
మీదేమవుతాయి ఇంజనీర్లు పనికిరారు. మళ్ళా కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చేస్తుంటే డాక్టర్లు అదే గోల పెడుతుంటారు. మొన్న మేము కొన్నాను 2 కోట్లు పెట్టి ఈ మిషన్, ఇప్పుడేమో పోయింది, మళ్ళీ ఇంకో కొత్తది వచ్చింది. ఇదేం కర్మయ్యా మాట. అందుకనే వాళ్ళ పేషెంట్ల దగ్గర అంత పేషెన్సేది. మిషన్ పనికిరావయ్యా, అప్డేట్ అయిపోతుంది మిషన్ లో. వీడు కూడా అప్డేట్ అయ్యి వీడు కూడా పెరిగిరాడు. ఎప్పుడు డాక్టర్ స్వామి మీరు అంటే ఎప్పుడు బంగారమయ్య అంటే ఎప్పుడో 40 ఏళ్ళ దాని రేట్ పెరుగుతుంది. ఈ డాక్టర్ రేట్ పెరగదిగా. వయసులో ఉన్నప్పుడు సంపాదించేసుకోవాలి, తర్వాత ఎందుకు పనికిరాదు. డాక్టర్ పాత డాక్టర్ అయిపోతాడు, మిషన్లు పాత అయిపోతాయి, చదువు పాత అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయింది వాడు చదువు. కొత్త కొత్త బుక్కులు వస్తుంటే కొత్త బుక్కులు అవి ఎంత బాగుంటాయో. అంటే ఇంద్రియాలు లేనివాడు అన్ని ఎక్స్పైర్ అయిపోతాయి. ఇంద్రియ బ్రహ్మ విద్య ఎక్స్పైర్ కాదు. అట్లా ఇంకా 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 లోతుగా పోతుంటారు, అనుభవంలో పెట్టేస్తుంటారు. అందుకని చెడని వస్తువు ఏదిరా అంటే జ్ఞానము, ఆత్మజ్ఞానం. చెడిపోదా. అందుకని వాడని పుష్పాలు అంటే అమానత్వారి జ్ఞాన గుణములున్నాయి, వాడని పుష్పాలవి. ఎప్పుడు ఎవరు గ్రీన్ గా ఉంటాయి, మంచి సువాసన ఇస్తుంది, దుర్వాసన ఇద్దవి. ఎక్స్పైర్ అయ్యేది లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు అక్కడ. అట్లా ఉంటుంది అనమాట బ్రహ్మ విద్యా జ్ఞానం. మేము ఉపాసనలు ఎక్స్పైర్ అయిపోద్ది, కర్మలు ఎక్స్పైర్ అయిపోద్ది, అన్ని ఎక్స్పైర్ అయిపోద్ది, అన్ని ఎక్స్పైర్ అయిపోద్ది. మీరే అంటారు నేను చేయలేదు, నా వల్ల కదా, నేను చేయలేదు, ఈ పూజలు నేను చేయలేదయ్యో, నా వల్ల కదయ్యో, కూర్చునేదానికి నా నడుము బాగా పనిచేయడం లేదండి. బ్రహ్మ విద్య కాబట్టి అమృతానికి అందుకనే బ్రహ్మ విద్యావేత్త ఎంత వృద్ధాప్యం చెందిన వచ్చేటువంటి ఒక్క మాట అంటే చల్లయ్యా, అమృతత్వాన్ని కలిగించే మాట చెప్తున్నాడు. జగన్మిథ్య బ్రహ్మైవ సత్యం చెప్పి మన ఎందు ఏదైతే ప్రకాశితమవుతుందో అది ఆత్మజ్యోతి అట్లా చెప్తారు. అందుకనే లోకంలో సర్వ విద్యలన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయేది, జ్ఞాన విద్య మాత్రము ఎప్పుడు నిత్యముగానే ఉంటుంది. కట్టెలు లేకుండా మన కళ్ళ ముందే తెలుస్తుంది చదువు సంగతి అంతా, బాగా తెలిసిపోతుంది. అప్పుడుండే మ్యాథ్స్ వాడు ఇప్పుడు పనికిరాడు చూడండి. మ్యాథ్స్ మారిపోతుందో, ఎన్ని మారిపోతుందో చూడండి. దాన్ని ఏం చెప్పారు కాబట్టి ఎప్పుడో చదువుకున్న మనకి భగవద్గీత అట్లాగే ఉండదు, ఇప్పుడు కూడా సూక్ష్మముగా అట్లాగే ఉంది. ఇంకా అర్థం మంచి సూక్ష్మమైన అర్థాలకి గ్రహిస్తాం అని చెప్పి ఇప్పుడు 14వ సూత్రానికి వచ్చారు. తది హేతువ్య వ్యపదేశాచ్చ, తది హేతు వ్యపదేశాచ్చ, తదు ప్లస్ హేతు వ్యపదేశాచ్చ, తద్ బ్రహ్మ పరమాణువు హేతు వ్యపదేశాచ్చ అన్నారు. అది చెప్తున్నాడు. ఇది ఆనందం అనేటువంటిది కారణముగానున్నది. ఆనంద కారణాన్ని పట్టుకొని బ్రహ్మమును చెప్పవలసి ఉన్నది. అది అనమాట. తదిహేతు అంటే ఆనందము కారణముగానది. బ్రహ్మం అంటే ఆనందం. ఆనందం అంటే ఇంద్రియాలతో పొందేది కాదు, ఇంద్రియాలంతా నివృత్తి చేసేసి. ఆనందము అనేది నిరవయమైనది కాబట్టి అది ఇంద్రియాలతో మనం ఏదో అనుభవించినట్టుగా అనిపించేది కాదు. తన యందు తానుండడం, తన జ్ఞానంతో ఉండడమే విద్య ఆనంద విషయ ఆత్మానందం. తదు హేతు వ్యపదేశాశ్చ తద్బ్రహ్మ హేతువు ఆనందము. ఆనందము వ్యపదేశమై ఉన్నది అంటే ఉపదేశముగా చెప్పబడింది అని చెప్పేశారు. ఆ బ్రహ్మమును ఆనందమని ఉపదేశించిరి. ఆ బ్రహ్మాన్ని ఏమన్నారు? ఆనందమని ఉపదేశము చేసిరి. అది ఆనందమే హేతువుగా ఉన్నది. బ్రహ్మం అంటే ఎవరా? ఆనంద స్వరూప బ్రహ్మ. బ్రహ్మం అంటేనే ఆనందం. ఆనందం అంటే రెండవది లేదు, తన స్వరూపమే అయ్యింది. అందుకనే బ్రహ్మజ్ఞానం వెలిగించుకున్నాడు నిత్య ఆనందంగా ఉంటాడు.
ఆయన దుఃఖ దోషాలే కనిపించదు. ఎప్పుడు మనసుని బాధ పెట్టుకోడు, ఎప్పుడు మనసునే బాధ పెట్టుకోడు. అందుకనే ఎప్పుడైనా సరే దండిగా డబ్బులు ఉన్నవాడు నేను ఏది కొనుక్కొని తినలేకపోతున్నానని ఎట్లా చెప్పి అర్థమైందా? ఇంకేమి ఆలోచన చేయడు. ఎంతైనా సరే ఈ విధంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలంటే వాడు ఖర్చు పెట్టేసుకోవాలి. విద్యలు అంటే వాడికి డబ్బులు ఉన్నాయి. అట్లా ఇక్కడ నిరూపాలుగా బ్రహ్మజ్ఞానం కలిగించుకునే వాడికి మనసులో ఏ రకమైన దుఃఖాది దోషాలు బాధలు ఉండవే. ఇక్కడ అద్వైతవాదమేమో అసలు బ్రహ్మజ్ఞానం వల్ల మనసుని సంతృప్తి పెట్టేశాడు. ఇక్కడ ధనం వల్ల వాడి వ్యవహారం అంతా అనుకూలం చేసేది. చూడండి అమ్మా ఎంత బాగుందో. ధనం ఉండడం బట్టి వ్యవహారం అంతా అనుకూలం చేసేసాడు. ధనం ఉంటే ఇప్పుడు అది చేయలేకపోతున్నాను అంటారు కదా, చేయలేకపోతున్నాను ఇప్పుడు పెట్టి చేసుకో అని చెప్తున్నాడు. అదే నాకు రాలేదే ఆలోచన, అదే వచ్చింది తప్ప. అయ్యో నేను బజారుకు పోవాలంటే ఎట్లాగబ్బా పోయేది, బజారుకు పోవాలంటే మా ఆయన ఏమో లేకపోయా, స్కూటర్ వెనకాల కూర్చొని పెట్టుకొని పోతాడు కదా, ఆయన లేదు నేను బజారుకు పోవాలంటే బజారు క్యాబ్ బుక్ చేస్తా. అయ్యో ఎండగా ఉంది ఏసీ క్యాబ్ బుక్ చేస్తా. నీ డబ్బులుంటే నువ్వు చక్కగా అన్ని పనులు ఎలా నిర్వర్తించుకుంటావో ఆ విధంగా నీకు బ్రహ్మ జ్ఞానం ఉంటే మనసుకి ఏ లోటుపాట్లు ఏ కొరతలు కనిపించినా బస్ ఇంకేం కావాలమ్మా. ఈ రెండిట్లో ఏది ఉండాలి చెప్పండి? ముందు బ్రహ్మజ్ఞానం ఉండాలి. బ్రహ్మజ్ఞానం ఉంటే దాని వెనకాలే అన్ని వచ్చేస్తాయి. బ్రహ్మజ్ఞానికి ఏ లోటు ఉండదు, అన్నీ వస్తాయి. చెప్పండి పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎప్పుడైనా బ్రహ్మజ్ఞాని తన లోటుపాట్లు చెప్పుకున్నట్టుగా ఎక్కడ వెళ్ళలేదు శాస్త్రాల్లో. అయ్యా నాకు అది లేదే ఇది లేదే అందులో సరస్వతి ఉన్నవాడు అది లేదు ఇది లేదు అన్నాడట. ధనం ఉన్నవాడు అది లేదు ఇది లేదంటాడు. ఎవరో చూస్తుంటారు కదా ఈ కొంతమంది ఈ నాగబాబాలు అగోరీలు తలకాయలు చేతంగా వాడి దగ్గర ఏదో ఉందని ఒక ధనికుడు వాడు 10 లక్షలు ఇచ్చి పూజ చేయించుకుంటాడట. వాడు జ్ఞానం ఉంటే అట్లా చేయించుకుంటాడా? వాడి దగ్గర ఏముంది అసలు, వాడికి ఏముంది వాడు పొందా అట్లా తెలివి ఉండదు అనమాట. ఒరే నువ్వు 10 లక్షలు ఇచ్చి వాడి దగ్గర పూజ ఏం పూజ చేసుకుంటాడా నువ్వు చెప్పు. నీ దగ్గర 10 లక్షలు ఏం పూజ వస్తుందని చెప్పు. అక్షతలు కావాలా? అక్షతలకి ఏముంది డబ్బులు ఖర్చు ఎందుకో, కుంభానికి ఖర్చు ఎందుకురా, పూలకి ఎందుకు ఖర్చు? 10 లక్షలు కావాలా పూజకే? వాడు చెప్పిన మంత్రం లేదో చెప్పరా. మన దగ్గర ఉన్నది మన దగ్గర ఏదైతే ఉన్నదో మన పుస్తకాలు ఆ పుస్తకాల్లో దాంట్లో ఆ మంత్రాలు తప్ప ఇంకేమో చెప్తాడా చెప్పు. మంత్రాలు లేదో మళ్ళీ ఇటు అంటాడు వాడు. అవన్నీ ఉంటుంది అన్నీ సర్కస్ కోతులు ఆడించినట్టుగా ఇట్లా పూర్తిది అన్ని చేతులు ఆడిస్తే కాళ్ళు ఆడిస్తే తోక ఆడిస్తే ఒక మంత్రమా మంత్రమాదే పనుల వాడికి ఏం తెలియదు. అందుకని వాడికి జ్ఞానం లేకపోయేటప్పటికి వాడి ధనం కూడా వేస్ట్ అయిపోతుంది, భ్రమలు పడిపోతున్నాడు. అందుకనే బ్రహ్మజ్ఞానమే అన్నిటినీ కూడా సరిచేస్తుంది. ధనం ఉంటే ఖుషిగా ఉండడు మనిషి, జ్ఞానం ఉండాలి ఖుషిగా ఉండేదానికి. అందుకని పూర్వానికి ఇప్పుడు చూడు మన పిల్లల్ని చదివిస్తామా లేకపోతే అంగడి పెట్టి కూర్చొని పెడతామా? చదివిస్తున్నాము. ఎందుకురా అంటే కానీ ఆ చదువు విపరీతార్థాలు చేసేసినారుగా. అసలు చదువులంటే వేరే చదువు, అది అమానుషవాదుల గురించి చేసుకోవాలి, వివేకాన్ని గురించి చేసుకోవాలి. ఆ చదివే గొప్ప చదువు అనమాట. అది లేకుండా ఈ చదువు అనుకున్నారు, ఒకే దానిలో పడ్డారు. అట్లా దాన్ని చెప్తున్నారు తీసుకోకూడదు. అది హేతు వ్యపదేశాశ్చ ప్రాచుర్యార్థే మైథ. కాబట్టి ఇక్కడ ఇక్కడ కింద చెప్పబోయేటువంటి విషయంలో ఇక్కడ కారణం ఏంటంటే మైట్ శబ్దము, మైట్ అనే శబ్దము దానికి అర్థము ప్రాచుర్యమే అని చెప్పాలి, అత్యధికమే అని చెప్పాలి. మైట్ శబ్దం బ్రహ్మము జ్ఞానము ఎంత వికాసం అయిపోతుంది. వికాసం అయ్యేదే జ్ఞానం.
ఎట్లాగైతే అగ్ని ఎప్పుడు కూడా ఎక్కువైపోతుంటుంది. అగ్ని దానికి లిమిట్స్ లేదు అగ్నికి, అందుకని దాని పేరు ఆనలం అంటారు. అట్లా జ్ఞానం కూడా ఆనలం అనమాట. ఆనలం అంటే అర్థం అంటే చాలు అంత జ్ఞానం, అది అనంతమైన జ్ఞానం అనమాట. బ్రహ్మము అనంతం, ఇంతవరకే నేనని చెప్పదు. సర్వత్రా సమం బ్రహ్మ మొదలని పిపీలక పర్యంతం సూదిమాన భావపరసద్దు లేకుండా బాహ్యాభ్యంతరములు అజము అన్నట్టుగా జ్ఞానం అనేది లిమిట్స్ లేనిది, పునఃస్థాపు కామాలు లేనిది, అందుకనే దాని ఆనందం కూడా ప్రాకృతి. నేను అక్కడ భగవద్గీత చెప్పిన చెప్పలేము, అలివిగానే ఆనందం అనమాట. అందుకని అలివిగానే ఆనందం కాబట్టి నిరతిశయమైన ఆనందం, లిమిట్లెస్ హ్యాపీనెస్, చాయిస్లెస్ హ్యాపీనెస్, చాయిస్లెస్ హ్యాపీనెస్. చాయిసే లేదు, అవునా కాదా, కాదు వీలు అనేది కాదట, అంత ఆనందం అట్లా. అందుకనే ఆ మాట వాడారనమాట. బ్రహ్మము ఆనంద హేతువుగానున్నది. ఇప్పుడు నిప్పుని చూడాలంటే పొగను చూడాలి, ఆనందం తెలుసుకున్నట్లయితే బ్రహ్మమే, ఆనందాన్ని బట్టి బ్రహ్మం, పొగను బట్టి నిప్పు. అట్లాగా హేతువుగా చెప్పారు, ఆనందాన్ని హేతువుగా పెట్టేసినారు. బ్రహ్మమును ఆనంద హేతువుగా చెప్పిరి. ఇకనే ఈ బ్రహ్మ జ్ఞానమే ఆనందాన్ని కలిగిస్తాడు. ఈ బ్రహ్మానందాన్ని కలిగించాడు, చిన్న ఆనందం కలిగించడా బ్రహ్మము బ్రహ్మానందమే కలిగించాడు. కాబట్టి ఆనందాన్ని కలిగిస్తాడు. ఈ ఆత్మ గాని బ్రహ్మము గాని, ఈ బ్రహ్మ జ్ఞానం గాని ఆత్మ జ్ఞానం గాని ఆనందాన్ని కలిగించేవాడే అని అర్థం. అందుకనే యస్మాత్ ఆనంద హేతుత్వం బ్రహ్మణ వ్యపదిశతి శృతి. అందుకనే బ్రహ్మము ఆనందమని, ఆనందానికి హేతువని ఉపదేశించింది శృతి. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు ఏమని, ఏష ఏవానందయాతి, ఏష బ్రహ్మ ఏష ఆత్మ, ఆనందాన్ని కలిగించేవాడు. ఈ ఆత్మ గానే అంటే ఆత్మజ్ఞానం గాని బ్రహ్మ జ్ఞానం గాని ఆనందాన్ని కలిగించేదే. ఆనందాన్ని కలిగించేదంటే దుఃఖరాహిత్యం చేసేది, అట్లా కూర్చొని పెట్టేది. అదే బ్రహ్మజ్ఞానం కలిగించుకున్నవాడు దుఃఖపడుతూ చూడలేరు అనమాట లోకంలో. బ్రహ్మజ్ఞానం లేనివాడు అప్పుడు ఇబ్బందులు పడుతుంటాడు. అట్లా కాబట్టి ఆనందాన్ని కలిగించేది ఇది ఆనందయతీత్యర్థః. దానికి అర్థం చెప్పారు చూడండి, ఆనందయతీత్యర్థః, ఆనందాన్ని కలిగిస్తాడు. బ్రహ్మజ్ఞానము ఆనందాన్ని కలిగిస్తుంది, ఆత్మజ్ఞానము ఆనందాన్ని కలిగిస్తుంది. మళ్ళీ చెప్తారు ఇప్పుడు, మళ్ళీ ఆనందయతీత్యర్థః యో హి అన్యాన్ ఆనందయతి సహ ప్రచురానందః ఇది ప్రసిద్ధం భవతి. ఇది యోహి ఎవడైతే అన్యాన ఆనందయతి, ఇతరులకు ఆనందాన్ని కలిగించేవాడే బ్రహ్మవేత్త. కర్మిష్ఠుడు అనుకోండి దుఃఖం పెడుతుంటాడు అందరినీ. కర్మిష్ఠుడు ఎవరిని సుఖంగా ఉండలేడు. అది చెయ్యే, ఇది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని భజించుతాడు. వాడిని ఊరుకోవదలడు. వాడికి ఏదో సంకల్పం చేస్తే మనకి పేడ, మనకి ఇబ్బందులు వస్తాయి. కర్మిష్ఠుడికి ఏ సంకల్పాలు వచ్చినాయంటే వీడికి వచ్చింది దెబ్బ, ఏరా అంటే నేను గుడి కట్టాలి అంటాడు. ఇది ఆల్రెడీ శిష్యులు వాళ్ళు ఫిక్స్ అయిపోయినాడు. ఆ శిష్యులు ఫిక్స్ అయిపోయాడు, ఆయన గుడి కట్టాలంటున్నాడు అంటే మేమేం చెయ్యాలి, మీ కర్తవ్యాలు మరి చేయాలి. పోటీ బుక్కులు ప్రింట్ చేసేసినారు ఆల్రెడీ. సన్న బుక్కులు ఎత్తుకుని తిరగండి, ఇంటికి డోర్ టు డోర్ తిరగండి అంటాడు. నీ సంకల్పం పాడుగారు, నీ యజ్ఞం చేయాలన్నా నీకే వస్తుంది ఏంట్రా, యజ్ఞం చేయాలని వాడు సంకల్పం వచ్చిందంట. 2 మంది పంపిస్తాడు, బుక్కులు ఇచ్చి పంపిస్తుంటాడు. డోర్ తిరుగుతాడు వాడు. కర్మిష్ఠుడికి ఆలోచన రాకూడదు, వస్తే అయిపోయింది. వాడికి అదే వచ్చేది.
జ్ఞానికి ఏది రాదు, హాయిగా ఉంచుతాడు అందరినీ, అది వేరే హాయిగా ఉంచాడు. ఏం గడపడు అందరినీ, హాయిగా ఉండండి అమ్మా, ఆనందంగా ఉండండి, ఎందుకు పెంచుకుంటారు, ఏం చేస్తారమ్మా మీరు, హాయిగా ఉండొచ్చు కదా అట్లా. అజ్ఞానంలో కాబట్టి వాడికి కళల్లో దేవుడు కనిపించిన ఇబ్బంది, గుడి కనిపించిన ఇబ్బంది, శివలింగం కనిపించిన ఇబ్బంది, ప్రతిష్ట అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏమన్నా మమ్మల్ని చెప్తాం. ఈ భక్తులకి ఇబ్బంది, వాడికి కళ వస్తే అసలు ఎందుకు ఇబ్బంది, వీళ్ళు తిప్పుతారు కదా, డొనేషన్ పోగేసామంటాడు కదా, చందాలు పోగేసామంటాడు అంతే. కాబట్టి చూసారా, ఎవరైనా సరే, అజీర్ స్వామి అయినా సరే, తెలంగాణలో కూర్చోండి పర్వాలేదు, కృష్ణా జిల్లా వస్తున్నారంటే వీళ్ళు పని అయిపోయింది. ఇక్కడ ఉంటారు కదా కమిటీ అయిపోయిన వాళ్ళు, ఏదో చెప్తాడయ్యా ఇప్పుడు మాకు, చెప్పకుండా మాత్రం ఉండడు, చెప్పకుండా ఉండడు. అదేనా వస్తుతంత్రం చెప్తాడు అంటే, వస్తుతంత్రం వాళ్ళ దగ్గర లేదు అసలు, అంతా ఉండేదంతా ఏంటి కర్తతంత్రమే. ఆ కర్తతంత్రం ఉండాలంటే అందరినీ వాడేసుకుంటాడు బాగా. కాబట్టి ఇతరులు ఆనందపరిచేవాడే బ్రహ్మానందము ఎరిగిన వాడు జ్ఞాని బ్రహ్మవేత్త. ఇతరుని ఆనంద పెడతాడు, సుఖం పెడతాడు అనమాట. అంతే కదా, బ్రహ్మజ్ఞానం కలిగితే ప్రచురానందమే, ఆత్మజ్ఞానం కలిగిన ప్రచురానందమే, బ్రహ్మజ్ఞానం కలిగిన ప్రచురానందమే, దాంట్లో లోటుపాట్లు ఉండవు. అందుకని ఇతరులను ఆనంద పెట్టేవాడు ప్రచురానంద. యోహి అన్యానందయతి సహా ప్రచురానంద ఇది ప్రసిద్ధం భవతి. ప్రసిద్ధం అంటే లోకంలో బ్రహ్మవేత్త ఇంతవరకు కూడా మిమ్మల్ని ఏమి మీకు చెప్పలేదయ్యా, కర్మకాండ విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదయ్యా, బ్రహ్మజ్ఞానమే కలిగించారు. మీరు ఏదైనా సమస్యలు చెప్పినా సరే, అది ఏమి లేదు, మా సమస్య కాదు, విమర్శ కాదు, అది ఉంటే అట్లా అనుకుంటున్నారని చెప్పేవాడే కానీ, నిజంగా మీకు సమస్యలు ఉన్నాయి, అవి పోవాలంటే నేను ఒక యాగం చేస్తా, నేను పూజ చేస్తా, ఇట్లా చెప్పాడు. చెప్పండి ఏం చెప్పాడు, ఏమి ఇబ్బందులు పెట్టలేవండి. ఇతరులు ఆనందపరిచేవాడే స్వయంగా అధికమైనటువంటి ఆనందం గలవాడని చెప్పవచ్చు. చూసారా, ఇప్పుడు ఎవరికైనా 1 లక్ష రూపాయలు ఇస్తున్నామంటే వాడి దగ్గర 2 లక్షలు ఉన్నాయి, వాడి దగ్గర ఎక్కువ లక్షలు ఉంటే వాడికి 1 లక్ష ఇచ్చాడు కదా కదా. అట్లా వీడి దగ్గర ఎంత ఆనందం ఉందో వాడికి ఆనందం పెడుతున్నాడు, అది వేరు మైండ్ ఉంది. అందువల్ల నిరతిశయమైన ప్రాచుర్యమైన అత్యధికమైన ఆనందం కలిగిన వాడు కాబట్టి జ్ఞాని తత్వవేత్త వాడిని కూడా ఆనందం పెడుతున్నాడు. అట్లా ఎలాగంటే ఇప్పుడు ఈ ఆనందాన్ని మీరు పంచుకొని పోయినారనుకోండి, జ్ఞాన రూపంగా ఉపదేశ రూపంగా మీరు అందరూ పెట్టండి, మీ ఇంట్లో అందరికి పెడతారని పెట్టలేదు మీరు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని పొందే అంత కెపాసిటీ వాళ్ళలో ఉండాలి. మీరు 1 లక్ష రూపాయలు పడిపోయినట్టు వాళ్ళకి ఇస్తారు, ఏదో తింటారు, తాగుతారు, ఆనందం మీకే. ఎందుకని మీకు అంతఃకరణ శుద్ధి ఉంది, జ్ఞానం యొక్క ఆసక్తి ఉంది, శ్రవణం చేసినారు, ఆ గురువు చెప్పి మిమ్మల్ని అత్యధికమైన ఆనందంలోనే, కొరసలేని ఆనందంలో పెట్టేస్తారు. అట్లా ఇతరులకి మీరు అది ఇవ్వలేరు. ఇవ్వాలంటే వాళ్ళకి అర్హత ఉండాలి. కూర్చుంటుంది అందువల్ల ఎలాగంటే లోకంలో మనం చూస్తున్నాం కదా, ఇతరులను ధనికులుగా చేసేవాడు బాగా ధనికుడై ఉంటాడు కదా, అంతే కదా. మరి అంతంత ఇస్తున్నారంటే ఒక్కొక్కడు రామాలయానికి కానీ ఏది కానీ ఒక్కొక్కడు ఎంత ఉందో చూడండి వాళ్ళ దగ్గర, ఇన్ని కోట్లు ఇస్తుంటారు వాళ్ళు. ఇచ్చినప్పుడు మనమేమనుకుంటున్నాం, మన బోటాలు అంత లేవులేంబా, మనం కొద్దిగానే ఇస్తాము, వాళ్ళు అంత ఇస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటేనే ఇచ్చేది. అది చాలా మంది ఏమంటారు, శక్తికి మించి చేయంటే అర్థమేంటి, శక్తికి మించి అంటే మీరు అర్థం ఏంటంటే మొత్తం కలిపి నిలువు దోపిడీ చేయాలనా. శక్తికి మించి అంటారంటే స్వామి గురువు వీళ్ళు అంటుంటారు చూడండి, మీరు శక్తికి మించి అని చెప్తారు. సరైన వాడైతే మీ శక్తి అనుసారం ఇచ్చుకోండి అంటే. అందుకనే
ఇంకోటి ఏమంటే శక్తికి మించి ఏంటి అంటాడు. శక్తికి మించి ఇస్తే మేమేం కావాలి? పూజలు అవి ఇవి మేమేం చెప్తావు నువ్వు? అది మీ మీ శక్తి యథోచితంగా మీకు ఎంత తోచిందో అంత చేయండి, మీ శక్తి అనుసారంగా చేయండి అంటే అర్థమైందా? అట్లా కానీ జ్ఞాని అక్కడ మీరు అంత ఆనందాన్ని కలిగిస్తాడు, నిత్యానందాన్ని కలిగిస్తాడు. జ్ఞానం వల్ల హాయిగా తనలో తాను మీరు మనసుని ఎలాగ ఏ విధంగా అయితే చెప్తారు. యథాలోకే అయ్యో అన్యేషాం ధనికత్వం ఆపాదయతి, ఇతరులకి వాడు ధనికుడు ఇతరులకు దానం ఇచ్చేటప్పుడు వాడి దగ్గర అంతకంటే ఎక్కువ ఉంటుంది. ధనికత్వం ఆపాదయతి సహ ప్రచుర ధన ఇది గమ్యతే. వాడికి అంత ధనం ఇస్తున్నాడంటే వాడికంటే వీడికి అంతకంటే ఎక్కువ ఉంటేనే కదా ఇచ్చేది, ఊరికే ఎందుకు ఇస్తాడు? లేదు 10 లక్షలు ఇచ్చాడంటే వాడి దగ్గర 100 లక్షలు ఉంటాయి. వాడు 1 కోటి ఇచ్చాడంటే వాడికి ఇంకా ఎక్కువ ఉంటాయి కోట్లు. అలాగే కదా, అదే రకంగా చదువుతో దృష్టాంతం అనమాట ఇది. తస్మాత్ ప్రాచుర్యార్థే అపి మైట సంభవాత్ ఆనందమయ పరః ఏవ ఆత్మా. జ్ఞానులు ఏం చేస్తారంటే ఎవరైనా సరే మంచి మనసు ఉండేటువంటి గురు భక్తులుగా ఉంటారు, మంచి భక్తులుగా ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి పోగానే వాళ్ళు ధనధాన్యాల విషయంలో లెక్కే చేయరు. గురువే మాకు గొప్ప అనుకుంటారు. మేము పోతాం కదా ఎక్కడికైనా, ఎవరైనా సరే శిక్షణ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి గురు దృష్టితో వాళ్ళు ఏం చేస్తారంటే 5,000 10,000 ఇస్తారు. మనమేమిటి, మీ పరిస్థితులు ఏమిటి, మీరు ఎంత ఇస్తున్నారంటే గురువు దృష్టితో ఇచ్చారే కానీ మీకు ఆర్థిక స్తోమత ఉందేనే కాదు ఇచ్చింది. మీరు గురువుకి ఎంత ఇచ్చినా సరిపోదు అన్నట్టుగా మీరేం చేశారు, 5,000 ఇచ్చినారు దక్షిణ. ఆ గురువు ఏం చేశాడు, ఈయన పరిస్థితి ఏమిటి, నాకెంత ఎందుకు ఇచ్చినాడని చూసారా, వాళ్ళ పిల్లల్ని పిలిపించి 4,000 వాళ్ళకి ఇచ్చారు. తీసుకోండి తీసుకోండి హాయిగా. మళ్ళీ ఆయన వాళ్ళకి ఇస్తే తీసుకోరుగా, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో పిలిచి తలా 1,000 రూపాయలు చేతిలో పెట్టేస్తే స్వామి స్వామి వాళ్ళు చదువుకునేవాళ్ళు ఉండేది గురువు దగ్గరికి వచ్చి వింటూ అట్లా అదే కర్మశుడేది సరిపోలేదు. ఇంకా ఇచ్చింది వాడు సరిపోదు, వాడు గురువు సరిపోతుంది, వాడు గురువు సరిపోదు, వాడు ఎకరాలకు సరిపోదు. జ్ఞాని ఇట్లా ఆలోచన చేస్తాడనమాట. ఏం కాదు ఇట్లా ఆలోచన చేసి అయ్యా అయ్యా తీసుకోండి అదంతా వద్దయ్యా. అంటే కర్మిష్ఠుడికి జ్ఞానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఇంకా ఏమంటాడు కర్మిష్ఠుడు, ఏమి చేయాలి మీరు, ఇంత కట్టేదానికి సరిపోలేదు, ఆ బిల్డింగ్ సరిపోలేదు, ఇది సరిపోలేదు అంటుంటాడు. కొన్ని జ్ఞానం ఏమంటాడు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అట్లా ఏం చేయకూడదు ఇబ్బంది అని చెప్పి. అంటే జ్ఞాని వచనానికి కర్మిష్ఠుడు వచనానికి ఆ డిఫరెన్స్ చూస్తేనే తెలుసుకోవద్దు. అత్యాసపరుడు అనమాట. అత్యాసపరుడు అధిక ఆనందం కలిగిన వాడు, అత్యధికమైన ఆనందం కలిగిన ప్రాచుర్య ఆనందం కలిగిన వాడు ఎవరిని చేయి చేస్తలేడు. అత్యాసపరుడు అందరినీ చేయి చేస్తాడు. అది డిఫరెన్స్. అందుకనే అంటే కనుక ప్రచురం అనే అర్థం బయటకు వస్తుంది. కాబట్టి ఆ పరమాత్మ ఆనందమయుడే, పరమాత్మ ఆనందమయుడే. కాబట్టి తస్మాత్ ప్రాచుర్యార్థే మైట సంభవాతో మైటి శబ్దము ప్రాచుర్యార్థంలో వాడబడింది. కాబట్టి ఆనందమయ పరహ ఏవాత్మ, ఆనందమయుడు పరమాత్మ ఆనందమయుడుగా ఉన్నాడు. అయినా పరమాత్మ ఆనందమయుడయ్యా అని చెప్పేసి చూసారా, ఆనందమయత్వాన్ని పరమాత్మగా డిక్లరేషన్ చేస్తున్నారు, నిశ్చయం చేస్తున్నారు. తగ్గేదే లేదా, ఎక్కేదే. ఎందుకంటే ఆనందం పెరిగిపోతుందా, బ్రహ్మంతో సమమైపోతుంది.
తగ్గే ఆనందం లేదు, అది ఆశ్చర్యమైన ఆనందంగా ఉంది. బ్రహ్మ స్వరూపంగా అయిపోతుంది, బ్రహ్మంగా నిలబెట్టేస్తుంది ఆనందం. ఇది బ్రహ్మానంద గాని వేరేది కాదు అని చెప్పేసారు. ఇప్పుడు మళ్ళా 15వ సూత్రంలో చెప్తున్నారు, మంత్రవర్ణికమేవ చ గీయతే, మంత్రవర్ణికమేవ చ గీయతే, మాత్రవర్ణికమేవ చ గీయతే, మాత్ర అనొచ్చు మంత్ర అనొచ్చు, మాత్రవర్ణికమేవ చ గీయతే, మంత్రస్య జన్య మాంత్రిక, మాంత్రవర్ణికమేవ చ గీయతే అని చెప్పేశాడు. మాంత్రవర్ణికాన్నే ఇక్కడ చెప్పుతున్నాము. మంత్రంలో ఏది చెప్పారో బ్రహ్మము ఆనందమయుడని అదే మేము ఇక్కడ చెప్పుచున్నాము. మంత్రములో ఏం చెప్పారు? బ్రహ్మమే ఆనందం బ్రహ్మవిదా ప్రోతి పరం తదేషాం వ్యక్త సత్యజ్ఞానమనంతం బ్రహ్మ సోష్ణతే సర్వాన్ కామాన్ సహారే. మంత్రంలో ఏదైతే చెప్పారో అదే ఇక్కడ మేము చెప్తున్నాము. బ్రహ్మము ఆనందమయుడని, మంత్రంలో చెప్పబడిన బ్రహ్మము ఆనందమయుడు అన్నారు కదా, ఆ విషయాన్నే మేము ఇక్కడ చెప్తున్నాం. మంత్రవర్ణికమే వచగీయతే అని చెప్పారు. దీనికి భాష్యం చూసారా, ఇట్లా వెళ్ళిపోతాను చక్కగా, ఎక్కడ కన్ఫ్యూషన్ లేదుగా, క్లీన్ గా ఉంది కదా. చూడు, ఇతస్య ఆనందమయ పరమాత్మ, అరే ఏమనొచ్చు పరమాత్మ అనొచ్చు, పర ఏవ ఆత్మ అంటే మీన్స్ పరమాత్మ అని అర్థం. ఇతస్య ఆనందమయ పర ఏవ ఆత్మ, యస్మాత్ బ్రహ్మవిదా ఆప్నోతి పరం. ఇది ఉపక్రమ్య సత్యజ్ఞానమనంతం బ్రహ్మ, ఇది అస్మిన్ మంత్రే ప్రకృతం బ్రహ్మ సత్యజ్ఞానానంద విశేషణై నిర్ధారితం. తస్మాత్ ఆకాశాదిక్రమేణ స్థావర జంగమానే భూతాని జాయంతః యస్య భూతాని సృష్ట్వా తాని అనుప్రవిశ్య గుహాయాం అవస్థితం సర్వాంతరం యస్య విజ్ఞానమయ విజ్ఞానాయ అన్యోంతరాత్మా ఇది ప్రకాంతం ఇది ప్రక్రాంతం తత్ మాంత్రవర్ణికమేవ బ్రహ్మ గీయతే, బ్రహ్మ ఇహ గీయతే. అన్యోంతరాత్మా ఆనందమయ ఇది. ఇంతవరకు చెప్పుకోవాలి మనం. ఇతస్య ఆనందమయ పర ఏవ ఆత్మ. ఇక్కడ ఈ కారణం వల్ల కూడా ఆనందమయుడే పరమాత్మ, ఆనందమయుడే పరబ్రహ్మము. ఎందుకంటే చూసారా, ఎవరైతే బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమునే పొందుతున్నాడు అని. బ్రహ్మాన్ని తెలుసుకునేవాడు బ్రహ్మాన్ని బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. ఎవడు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమే అగుచున్నాడు. బ్రహ్మమును పొందుట అగుట రెండు ఒకటే. బ్రహ్మాన్ని తెలుసుకునేవాడు బ్రహ్మాన్నే పొందుతున్నాడు అని అర్థం అనమాట. బ్రహ్మవిధ ప్రోతి పరం ఇది ఉపక్రమ్య. ఇది ఇట్లాగా ఉపక్రమం చేసి ప్రారంభం చేసి చెప్తున్నారు. సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అక్కడ ఉపసంహార చేశాడు. అతడు సత్యజ్ఞానమనంత స్వరూపుడై ఉన్నాడు అని. ఎట్లాగంటే ఆయన బుద్ధి గుహయందు ఉన్నటువంటి సత్యజ్ఞానమనంత స్వరూపుడై ఉన్నాడు అని చెప్పేసారు. ఇది అస్మిన్ మంత్రే, ఈ మంత్రంలో సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అని ఈ మంత్రంలో ప్రస్తావించబడిన
బ్రహ్మము సత్యమని, జ్ఞానమని, అనంతమని ఇట్లా విశేషణముల ద్వారా నిశ్చయించబడినది. కాబట్టి బ్రహ్మము సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అనంతమైనటువంటి స్వరూపుడు అని చెప్పారు. అందుకని ఈ బ్రహ్మము నుండే ఈ ఆకాశాదులన్నీ కూడా వ్యక్తమైనాయి అని. ఈ బ్రహ్మం నుండే ఆకాశాదులన్నీ వచ్చినాయి. కాబట్టి ఇది కదా చెప్పింది తైత్రీయంలో. ఆనందమూలే విషయాన్ని విశ్లేషణని తైత్రీయంలోనే చూడాలి, ఇంకెక్కడ చెప్పలేదు. తైత్రీయంలోనే ఆనందం గురించి క్లారిటీగా చెప్పేసి అందులో సత్యజ్ఞానం అనంత విశేషణై నిర్ధారితం. ఇలాగా సత్యజ్ఞానం అనంతం అనేటువంటి ఈ బ్రహ్మ పదములు, ఆత్మ పదములు విశేషణమైనటువంటి అర్థము అంటే, విశేషణం అంటే మొత్తం పూర్ణమైన అర్థాన్ని, పూర్ణమైన అర్థాన్ని నిర్ధారణ చేసినారు. యస్మాత్ ఆకాశాదిక్రమేణ, అది ఎట్లా అనగా ఆకాశాదిక్రమం ద్వారా తస్మాత్ ఆత్మనః ఏతస్మాత్ ఆకాశః సంభూతః, అటువంటి సత్యజ్ఞానం అనంత స్వరూపుడైన బ్రహ్మము నుండి, ఆ బ్రహ్మమైన ఆత్మ నుండి ఈ ఆకాశం అనేటువంటిది వ్యక్తమైనది. అట్టి సత్యజ్ఞానం అనంత స్వరూపమైన ఆకాశము నుండి వాయువు వ్యక్తమైనది. అటువంటి సత్యజ్ఞానం అనంత స్వరూపమైన వాయువు నుండి అగ్ని సంభవించినది. అట్లా సత్యజ్ఞానం అనంత స్వరూపమైనటువంటి అగ్ని నుండి జలము ఆపహ సంభవతి. అటువంటి సత్యజ్ఞానం అనంత స్వరూపమైనటువంటి ఆపహ నుండి, జలము నుండి పృథివీ సంభవించింది. అట్లాంటి ఈ యొక్క పృథివీ ఏదైతే సత్యజ్ఞానం అనంత స్వరూపమైన ఈ యొక్క సత్యజ్ఞానం అనంత స్వరూపమైనటువంటి ఆత్మ స్వరూపమై ఉన్నది ఏది? భూమి. అటువంటి ఈ యొక్క సత్యజ్ఞానవంత స్వరూపమైనటువంటి భూమి నుండి ఓషధులు సంభవిస్తున్నాయి. అట్లాంటి ఓషధులు సత్యజ్ఞానవంత స్వరూపం కంటే వేరు కాని ఓషధుల నుండి అన్నము ఉత్పన్నమవుతుంది. ఈ అన్నము సత్యజ్ఞానవంత అనంత స్వరూపమైంది. ఈ అన్నము తినిన పురుషుడగుచున్నాడు. ఈ ఆ యొక్క సత్యజ్ఞానవంత స్వరూపం ఈ పురుషునిలో ఉన్నది. ఆ సత్యజ్ఞానవంత స్వరూపమైనటువంటి బ్రహ్మమును, ఆత్మను తెలియాలంటే అన్నమయ కోశాన్ని విచారించుకోవాలి. ఈ అన్నమయ కోశాన్ని విచారించుకున్నప్పుడు సత్యజ్ఞానమంత స్వరూపమైనటువంటి ప్రాణము మీకు తెలుస్తున్నది. అట్టి సత్యజ్ఞానమంత స్వరూపమైనటువంటి ప్రాణమును విచారించగా దాని యందు మనోమయమైనటువంటి సత్యజ్ఞానమంత స్వరూపమైనటువంటి మనోమయము తెలుస్తుంది. అట్లాంటి మనోమయం యందు విజ్ఞానమయుడు సత్యజ్ఞానమంత స్వరూపుడైన విజ్ఞానమయుడు ఉన్నాడు. ఆ విజ్ఞానమయుని విచారించగా సత్యజ్ఞానమనంతమైనటువంటి ఆ స్వరూపము నుండి వచ్చినటువంటి విజ్ఞానమయుడు దాన్ని విచారించగా దీని యందు ఆనందమయుడున్నాడు. ఈ ఆనందమయుడు సత్యజ్ఞానం అనంత బ్రహ్మమునకు వేరుగానే కాదు. ఇట్లా విచారించుకోవాలి. మొత్తం అన్నిటికీ కూడా ముందు ఏది చెప్పారు? సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ. అది ఆకాశాదులన్నిటికీ వర్తిస్తుంది. ఆకాశాదుల వల్ల కలిగినటువంటి అన్నానికి కూడా వర్తిస్తుంది. ఆ తిన్నవాడు ఎవడైతే అన్నాన్ని తిన్నాడో వాని యందు కూడా సత్యజ్ఞానం అనంత స్వరూపమే ఉంటుంది. దానిలోనే సత్యజ్ఞానం అనంత స్వరూపం అన్ని కోశాలలో ఉంటుంది. చివరికి ఆనందమయ కోశంలో కూడా సత్యజ్ఞానం అనంత బ్రహ్మమే ఉంటుంది. కాబట్టి ఎక్కడ తెలుసుకోవాలి మనము? ఆనందమయ కోశమే తెలుసుకొని, ఆనందమయ కోశమే లేదు అన్నమయ కోశం అన్నాడు దాంట్లో పట్టుకోవచ్చు. కానీ ఇంకా కోశాలు ఉన్నాయి కదా, దానిని కూడా వెతకాలి. దానిని బట్టి అదే అనమాట. నీకు ఆనందమయ కోశం ఒక్కటే ఉంది, ఇంకో కోశాలు లేదంటే ఇక్కడ ఆగిపోవచ్చు. కాబట్టి కోశాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ దాటుకొని ఆనందమయుడు ఈ సత్యజ్ఞానమంత స్వరూపుడైన ఆనందమయుడు ఈయనే. దీన్ని తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతో అని చెప్పి ఎట్లా యస్మాత్ ఆకాశ
ఆకాశాది క్రమేణ ఆకాశాది క్రమేణ స్థావర జంగమాని స్థావర జంగమాలు జగత్తు ఈ విధంగా భూతాన్ని అజాయంత ఇవన్నీ కూడా పుట్టాయి, అన్నీ కూడా వచ్చినాయి. భూతాలంటే సృష్టించి వాటిలో పుట్టించి యశ్చ భూతాన్ని సృష్టివా ఈ భూతాలన్నీ సృష్టించి కల్పించి దాని అను ప్రవేశ దానిలోనే ఆయన ప్రవేశం చేశాడు చరాచర ప్రపంచంలో. వేదనానుభవాలు దానిలో ప్రవేశం చేశాడు. దివ్యానుభవాలు ఈ బ్రహ్మము భూతాలను సృష్టించి వాటిలో ప్రవేశించి ఉదయ గుహలోనున్నాడు అని సర్వాంతర అంతటా ఉన్నాడు, అన్నిటికీ లోపలగా ఉన్నాడు. గుహాయాం అవస్థితం సర్వాంతరం అన్నింటికి లోపలగానున్నాడు. యస్య విజ్ఞానాయ ఇతని యొక్క ఇతన్ని తెలుసుకున్నప్పుడు అన్ని తెలుసుకోవాలంటే ఇవన్నీ తెలుసుకున్నట్టుకి దాని లోపల నుండి మరొక ఆత్మని వెతకాలి అని తెలుసుకోవాలంటే దాని లోపల ఉండేటువంటి ఆత్మని విచారించుకోవాలి, దాని లోపల ఉండేటువంటి ఆత్మని మరలా విచారించుకోవాలి. ఇలాగ విజ్ఞానం కోశ పర్యంతం విచారించుకోవాలి. ఇప్పుడు ఆనందమయము మనకు తెలుస్తుంది. ఈ ఆనందమయుడు ప్రియ మోద ప్రమోదాదులతో ఉన్నవాడు. ఈతడి యొక్క మూలమే బ్రహ్మము. ఇతని యొక్క మూలమే ఇంకో కోశాలు లేవు. అన్యోంతరాత్మ ఇది ప్రక్రాంతం తత్ మాంత్రవర్ణికమేవ బ్రహ్మా గీయతే. ఇలా మంత్రముల ద్వారా ఏ మంత్రముల తైత్రీయ మంత్రముల ద్వారా చూసారా చెప్పబడినటువంటిదే బ్రహ్మము. అదేమి చెప్పింది అంటే అన్యోంతర ఆత్మ ఆనందమయ అంతవరకు చెప్పింది. అన్యోంతరాత్మ ఆత్మానందమయ అని చెప్పింది. అన్యోంతరాత్మ ఆత్మానందమయ అంటే ఆనందమయ ఆత్మానందమయ. ఇది మంత్ర బ్రాహ్మణయోశ్చ ఏకార్థత్వం యుక్తం. ఇలాగా ఈ ప్రకారంగా దానిలో ఈ బ్రాహ్మణము తైత్రేయ బ్రాహ్మణము చెప్పింది. ఇక్కడ మంత్ర బ్రాహ్మణములు ఏకార్థము కలిగినవే. మంత్ర బ్రాహ్మణాలు ఏకార్థాన్ని చెప్తుంది. మంత్ర బ్రాహ్మణాలు ఒకే అర్థాన్ని చెబుతున్నవి అనమాట. ఒకే అర్థాన్ని చెప్తుంది, వేరే అర్థం చెప్పుదాం. మంత్రము బ్రాహ్మణం అందుకనే చెప్పినటువంటి మంత్ర బ్రాహ్మణయోశ్చ ఏకార్థత్వం యుక్తం అవిరోధాత్. విరోధమేమో లేదు. మంత్రము అది అర్థం చెప్తుంది, బ్రాహ్మణము అది అర్థం. బ్రాహ్మణం అంటే బ్రహ్మ విద్యని చెప్పేది ఫైనల్ లాస్ట్ లో స్మృతో అందుకనే మంత్ర బ్రాహ్మణయో వేదాలోచనం అంటే విభూతుల గురించి మంత్రము బ్రాహ్మణం. అందుకనే ఎప్పుడైనా సరే మంత్రాలు ఎలా ఉంటాయంటే శిక్షావళిలో మంత్రాలు ఎలాగైతే అలాగా మీకు నారాయణ సూత్రం నారాయణ ఉపనిషత్తు ఉంటుంది. వాడు అది కూడా మంత్రాలు చెప్తారు. ఆ మంత్రాలలో కూడా పుండరీక మధ్య పుండరీక మధ్య అని వస్తుంది చూడండి. ఇది వస్తుంది మాత్రలు కూడా చెప్తారా కారో కర్మకార దానిలో కూడా హృదయంలోనే ఉన్నాడు అని చెప్తుంది. ఇదేమో అర్థం కాకుండా చదువుకొని పోతుంటారు. ఇక్కడ కూడా యో వేదలిహితం గుహాయాం పరమే యోమన్నని చెప్పిన బ్రాహ్మణాలు గురించి బ్రాహ్మణాలకి మంత్రాలకి ఏ డిఫరెన్స్ లేదు. అవిరోధాతో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత అని చెప్పింది. అది విరాట్ వర్ణన చేశారు. విరాట్ వర్ణన చేసి మళ్ళా హృదయాంతర్గతమైన బ్రహ్మమునే చెప్తుంది. కానీ పురుష అంటేనే పురుషైనాతి పురుష అని ఈ ప్రకారం మంత్ర బ్రాహ్మణములు ఏకాగ్రత్వాన్ని చెప్తుంది. వాటికి విరోధం అంటూ ఏమీ లేదు. సాధన సాధ్యములు చెప్పదు, వివేకాన్ని చెప్తుంది. సాధన చేసేది ఏమి లేదు, సాధనమే లేదు. వివేకం చేసుకునేదే ఉంది. అట్లా తెలుసుకొని చదువుకోవాలి.
తెలుసుకొని చదివితే దాని అర్థం వేరు, తెలియకుండా చదివితే నోటికి అదే నేను చెప్పింది అంటే ఏమని నేను చెప్పింది. అందువల్ల పురుష సొత్తుందా అని, నారాయణ సొత్తుందా అని, ఏనీ సొత్త అవన్నీ విరాట్ వర్ణనే చేస్తాడు. ఆ విరాట్ వర్ణ అంతా హృదయానికి చెప్తుంది. హృదయాంతర్గతమైనటువంటి అంగుష్ట మాత్ర పురుషుడైన వారికే చెప్తుంది అనమాట. అవిరోధాస్య అన్యతా హి ప్రకృత ప్రక్రియే స్యాత ప్రకృత అప్రకృత ప్రక్రియే స్యాత. ఏముంది ప్రకృత హాన అప్రకృత ప్రక్రియ శాతం అనమాట. శాతం అది కూడా ఒకటే, ఇది కూడా భాషాంతరం వేదాన్ని. కాబట్టి వీటి మధ్యలో ఏకార్థమే ఉంటుంది కానీ వాటి మధ్యలో విరోధం ఉండదు. లేదంటే ప్రస్తుతమైన దాన్ని వదిలిపెట్టి, అంటే చెప్పేటువంటి ప్రకృతం అంటే ప్రస్తుతం, ఇప్పుడు ప్రస్తుతం ఉండే విషయాన్ని వదిలిపెట్టి అప్రస్తుతమైన విషయాన్ని గ్రహించుకోండి. ప్రకృతమైన ఇప్పుడు చెప్పే విషయాన్ని వదిలిపెట్టి అప్రకృతమైనది, సందర్భం లేని విషయాన్ని తీసుకొచ్చి పెట్టేది. కాబట్టి ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ప్రస్తుతం దానినే ఇక్కడ గ్రహించుకోవాలి కానీ అప్రస్తుతాన్ని గ్రహించరాదు. అది అప్రకృతాన్ని గ్రహించుకోవద్దు. అట్లా గ్రహించినామనుకో అప్పుడు దోషాలు, కాంట్రవర్సీ అంటారు. ఏమంటారు? కాంట్రవర్సీ, విరోధం వస్తుంది. అందుకనే అవిరోధాస్య, విరోధం ఏమి లేదు. మంత్రం బ్రాహ్మణం సమానార్థాన్ని చెప్తున్నాయి. అందుకంటే అన్నమయాల కంటే లోపల ఉండేటువంటి ఆత్మ ఉన్నదని చెప్పినట్లు తెలుసుకోవాలి అని. నచ అన్నమయాదిభ్య ఇవ ఆనందమయాత్ అన్యః అంతరః ఆత్మా విధీయతే. నచ విధీయతే. అప్పుడు అన్నమయం కంటే వేరే కోశం ఉంది. అన్నమయాత్ ప్రాణ, ప్రాణమయాత్ మనః, మనోమయాత్ విజ్ఞానమయ, విజ్ఞానమయాత్ ఆనందమయ, ఆనందమయాత్ అని చెప్పకూడదు, అయిపోగల ఆనందంలోనే విచారించడము. అర్థమైందా? అదే అట్లా తెలియక పంచకోశాతీతుడు కదా. పంచకోశాతీతుడు అంటే ఇంకెక్కడ ఎత్తుకుంటావు నువ్వు? శరీర రహితుడు అని చెప్పినావు అనుకో. ఇప్పుడు ఎవరికైనా అశరీర అని చెప్పారు. అశరీర అంటే ఆత్మ, అశరీర అంటే స్వామి ఈ శరీరంలో లేదులే, మరి ఎక్కడ ఎత్తుకుంటావు? కంబోర్డులు ఎత్తుకో. శరీరంలో లేదు, అశరీరం అని చెప్పినారంటే కంబోర్డులు ఎత్తుకుతాడు వీడు. లేకపోతే చెట్లు ఎత్తుకుతావా? ఏమా ఎక్కడ ఎదుగుతావు? ఇప్పుడు అశరీర అన్నాడంటే ఈ శరీరంలో లేడు అని అర్థం పెట్టేసుకోండి. ఈ శరీరంలో లేకుండా నువ్వు ఎక్కడ ఎదుగుతావు? వేటికి నువ్వు తదాత్మ అంటే అహమాత్మ అంటావు. చెప్పు. ఇప్పుడు మనం కూడా మామూలుగా చెప్పు, మనకి తదాత్మ అనలేదు. తదాత్మతో నీకేం పనిరా? అహమాత్మ అంటే నీకు అర్థం వస్తుంది కానీ తదాత్మ అది ఆత్మ అంటే నీకేం కలిసి వచ్చేది? సొంత సంకల్పం ఏం కలిసినదు. నీ దుఃఖం పోదు, నీ బాధలు పోదు. వాళ్ళలో ఆత్మలు ఎత్తాడు నువ్వు. వివేక జ్ఞానం ఉండాలి. ఇట్లా చాగంటే ఆయన కూడా కొన్ని చెప్తున్నాడు, ఆయన పరబ్రహ్మము, నువ్వు అపరబ్రహ్మమ్మా. రావణ మోస పరబ్రహ్మము, ఆయన అంతటా నిండి ఉన్నాడు, అంతటా నిన్నున్నాడు. నిన్ను వదిలినాడు, నిన్ను వదిలేటట్టు నువ్వే రావణ మోస చెప్పు. నాకు అర్థం చెప్పురా. చెప్పడు ఒక మంచి అంతటా అల్లా అయితే నీలో ఉన్నాడా లేదా? ముల్లా చెప్పురా. తెలిసిన వాడు అనుకోండి, నాలో ఉన్నాడు. మరి అంతటా ఎందుకు చెప్తావు? ఎవరిని చిన్నోడే కదా వాడు. అట్లా ఋషులు పెద్దోడంటే నిన్ను వ్యాపించుకుంటాడు, చిన్నోడంటే నిన్ను వదిలేసి ఉంటాడు. చిన్నోడితో నీకేం పని? ఒక ప్రణాళిక అంతటా ఉన్నాడు ఆయన అని చెప్పేకి ఆయన నిన్ను నిమిడే కోసం
వాట్ ఫర్ యూ చాలా విషయాలన్నీ అవగాహన చేసుకోండి. ఏదైనా సెపరేట్ అనుకుంటుందో సరే పురాణాలు ఎప్పుడుగా అయిపోయా కథ రాయాలన్నా ఇంకో రెండోసారి రావణమహర్షి గురించే చెప్పుడు ఉపనిషత్తు గురించి చెప్తాడు. ఈ అర్థం ఉపనిషత్తులో చెప్పింది ఆయన. జ్ఞానం లేని సంకల్పం నువ్వేం చేస్తావు ఇటు చెప్తావు. ఉపనిషత్తులో చెప్పింది ఇది. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇది తెలుసుకుంటావు ఉపనిషత్తులే చెప్తావు. ఏ వ్యక్తి విశేషాల గురించి చెప్పు, ఒక్క వ్యక్తి గురించి చెప్పు. ఇక మీద ఆయన పరబ్రహ్మం, ఆయన అతీత లోకంగా ఇవేమి చెప్పు. రామకృష్ణ పరమహంస చెప్పు, వివేకానంద చెప్పు, శంకర గురించి చెప్పు. శంకర ఉపనిషత్తు అంటున్నాడు. శంకర భాష్యం రాసి నా అనుభవం నన్నే శరణు తెచ్చుండాలడా అనలేదుగా స్వామి. అలాగే కృష్ణుడు చెప్పినాడు కదా, కృష్ణుడు వేద రూపుడు, కృష్ణుడు కాదు అక్కడ ఉండేది. వేదం అది ఆరోపణ చేసుకున్నట్లయితే వేదం చెబుతుంది. సామర్థ్యాలు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ. దానికి మీరు ఏం చెప్తారా వీళ్ళందరూ అర్థం పడమే. కృష్ణుడు చెప్పేదంతా చక్కగా చూస్తే బ్రహ్మసూత్ర పదశైవ బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు వాటిని చదవండిరా, వాటిని చదవండిరా అని చెప్తారు. ఈ క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవాలంటే బ్రహ్మసూత్ర ఉపనిషత్తుల్లో ఉన్నాయి క్షేత్రజ్ఞుడు. అందుకని వీళ్ళందరూ కట్టకట్టుకొని గురువులు అయిపోయి వీళ్ళు పోయి రమణ మహర్షులకు మోక్షం ఇచ్చేస్తుంటారు. పోయి అప్పుడు నువ్వేం చేస్తావు వెనక ఈయనకి మోక్షం అక్కర్లే. రామోజాలు పక్కన పెట్టరా బాబు, ఉపనిషత్తులు చూడరా నువ్వు. నీ సొంత సంకల్పం అవన్నీ నీ ఆత్మ నుండి వచ్చిన అందుకని ఇట్లాగా ఒప్పుకోరు. అదైతే నిలబడుతుంది. సంప్రదాయవేత్తలు దీన్ని తిరస్కరిస్తారు. ఏమన్నా నువ్వు వ్యక్తిగతం చేసేసిన ఉపనిషత్తుల్ని సార్వత్రిక మీదే సర్వవిద్దు సర్వ అట్లా సర్వస్యకర్త. అందుకని అప్పుడు మీకేమనిపిస్తుంది, మనమంతా కాదు ఆయనే అంటాడు. ఆయన సర్వ ఇప్పుడు ఆయన దగ్గర ఉపనిషత్తులు ఉన్నాయా? లేవే. ఆయన ఏమైనా టీచరా, ఆచార్యుడా? కాదే. మరి నువ్వు ఏం చేయాలనుకున్నావు? ఇట్లా చెప్తాను. అట్లా అనవసరంగా అట్లాంటి పనులు చేస్తారు. పోయి అంత ఫారినర్స్ అంటే బుద్ధి జ్ఞానం లేదనుకో, నీకేమొచ్చినా ఈ దేశంలో పుట్టిన ఉపనిషత్తులన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, ఇంకెక్కడ పోతుంది. నచ అన్నమయ దివ్య ఇవ ఆనందమయాత్ అన్య అంతర ఆత్మాభినీయతే నచ అభినీయతే. అన్నమయం కంటే లోపల ఉండొచ్చు, ప్రాణమయం కంటే లోపల ఉండొచ్చు, మనోమయం కంటే లోపల ఉండొచ్చు, విజ్ఞానమయం కంటే లోపల ఉండొచ్చు, ఆనందమయం కంటే ఇంకేమీ లేదు. ఆగిపోకడే ఆగిపో, ఆగిపోయి చూసుకో, తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. అంటే అక్కడే ఆగిపోవాలిగా. నువ్వు అందరిలో దాన్ని కూడా నువ్వు ఆనందమయాన్ని కూడా దాటేసినావు అనుకోండి, అంటే ఇంకా బాల్కనీకి పోయి కూడా ఇంకా నడిచినావు అనుకో, అప్పుడు రోడ్డు మీద ఉంటావు. బాల్కనీ అక్కడ వాడు గోడ కట్టలేదు అనుకో, సపోజ్ అక్కడ ఏం కట్టలేదు అనుకో, నడిచేసినావు అనుకో, అప్పుడు ఎక్కడ ఉంటావయ్యా? బయట పడి ఉంటావు. అంటే బయట రోడ్డు మీద ఉంటావు. కోశాతీతం అంట. కోశాతీతంలో నువ్వు ఏం పెట్టుకొని వెళ్తావు? కోశాతీతం అంట. కోశంలోనే కోశ విలక్షణమైన ఆత్మను తెలుసుకోరా అంటే కోశాతీతం ఉంటే ఇక్కడ కన్నం పెట్టుకొని అంటే వెళ్ళిపోతావే. ఇక్కడ కన్నం పెట్టుకొని వెనక్కి పోతావే. వెనక్కి ఏముందా నీకు? ఏమో మనుషులు ఏం చేస్తారండి. అందుకని ఆ ప్రకారంగా అనుకోకూడదు. ఆనందమయం ఊరికి వచ్చిన తర్వాత ఫుల్ స్టాప్ అయిపోతే అక్కడ ఆగిపోయింది నువ్వు తెలుసుకో, అంతే. ఏం లేదు. అందువల్ల చేయగలుగుతావు. ఆనందమయాదు అంతర ఆత్మ విధీయతే. ఆనందమయం కంటే లోపల ఆత్మ ఉన్నదని చెప్పరు. అదే ఆత్మ. దేర్ఫోర్ ఆనందమయ ఆత్మ బ్రహ్మ. ఆనందమయమే ఆత్మ, ఆనందమయమే. ఇది సాధన వల్ల పోయేది కాదు. అక్కడ వరకు ఆనందమయం వరకు వచ్చినావంటే ఇక్కడ వాక్యార్థ విచారంతో వచ్చినాం. నిన్ను వాక్యార్థ విచారం అంటే బాగా గుర్తుపడుకోవాలి ఎప్పుడైనా సరే.
కొన్ని ట్రైన్లు విశాఖపట్నం వరకు నడిచే ట్రైన్లు ఉంటాయి, కొన్ని ఒరిస్సా వరకు వెళ్ళే ట్రైన్లు ఉంటాయి, కొన్ని కలకత్తా వరకు వెళ్ళే ట్రైన్లు ఉంటాయి, కొన్ని ఢిల్లీ వెళ్ళే ట్రైన్లు ఉంటాయి. ఏదైనా భారతదేశం వరకే ఉంటాయి ట్రైన్లు. భారతదేశాన్ని దాటిపోయే ట్రైన్లు పాకిస్తాన్ లో అది వేరే సంగతి. అదంతా వచ్చేస్తుంటది వల్ల బాగా బాగా దాటిపోతారు లోపలికి, అది వేరే సంగతి. అట్లాగా నువ్వు ఈ ట్రైన్లు ఎక్కినట్టుగానే బస్సులు ఎక్కినట్టుగానే చూసారా, ఆ ప్రకారంగా ఈ కోశాలను దాటించే ప్రక్రియ తైత్రీయంలోనే ఉంది. అక్కడ ఎక్కాలి. తైత్రీయం ట్రావెల్స్ లో బుక్ చేసుకో. తైత్రీయం అనే ట్రావెల్స్ లో బుక్ చేసుకున్నావు అనుకో, వాడు ఆనందమయ వరకు తీసుకెళ్తాడు, విజ్ఞానమయ దాటిచ్చేస్తాడు. విజ్ఞానమయ దాటిచ్చేసి సార్ దిగండి 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 ట్రైన్ ఆగిపోయింది అంతే. లేదు మా ట్రైన్ ఏంటి, తైత్రీయం ట్రైన్ అది. ఇంకా తైత్రీయం ట్రైన్ తప్ప వేరే ట్రైన్లే లేవంట. ఇంతవరకే వస్తుంది, చేయలేము. జ్ఞాన సంకల్పం చేయొచ్చు. అట్లాగే కఠోపనిషత్తుల ప్రక్రియలన్నీ ఇంద్రియాల కంటే విషయాల కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనసు, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే సరే బుద్ధి కంటే అజ్ఞానము, అజ్ఞానం కంటే అహంకారం, అహంకారం కంటే అజ్ఞానము, అజ్ఞానానికి పైన ఉండేటువంటి పురుషుడు ఇక్కడే అయిపోతుంది. బుద్ధికి సాక్షిగా ఉంటుంది. ఇది అధ్యాత్మ ట్రైను. తైత్రీయ ట్రైన్ ఎక్కిన అధ్యాత్మ ట్రైన్ ఎక్కిన, అధ్యాత్మ ప్రక్రియ ట్రైన్ ఎక్కిన ఏ ట్రైన్లన్నా అక్కడ వరకే తీసుకెళ్తాయి. ఆ ట్రైన్ల పేరు వేరే వేరేగా ఉంటాయి. ట్రైన్ల పేరు వేరే. తైత్రీయ ట్రైన్ ఎక్కుతావా, అవతార ట్రైన్ ఎక్కుతావా, అధ్యాత్మ ట్రైన్ ఎక్కుతావా, ఏదో ట్రైన్. మూడు ట్రైన్లు ఎక్కడికి పోయినా సరే అవతార ట్రైన్ కూడా అక్కడికే పెడుతుంది, అక్కడికే తీసుకెళ్తాయి. 10 సార్లు కట్టావు వందే పడుతుంది. మిమ్మల్ని 3 అవసరాలకు సాక్షిగా నిలబెట్టారు. 3 అవసరాలకు సాక్షిగా తెలుసుకోవడం అనేది అవస్థలో ఉండడం కాదు, అది అవస్థనే వ్యాపక దృష్టితో. అట్లాగా ఈ ట్రావెల్స్ ఇంతవరకే ఉన్నాయి, ఇంకేమన్నా ట్రావెల్స్ ఏమి లేవు, శాస్త్రంలో లేవు. ఆ ట్రావెల్స్ శాస్త్రంలో ఉండేది ఇదే. ఇప్పుడు ఇక్కడ ఆనందమయం చెప్పేదానికి ఈ తైత్రీయం ట్రావెలే ఉంటుంది. విజ్ఞానమయం దాటిచ్చేస్తుంది, ఆనందమైన నిలబెడుతుంది, ప్రియ మోద ప్రమోద ఆనందాలను చెప్పి ఇది బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనే అంటే ఈక్షతి అనే దాన్ని అన్నమాట. ఏతన్నిష్టైవ చ భార్గవి శైష ఉంది అక్కడ. సరే ఇక్కడ అలా చెప్పారు, అక్కడేం చెప్పినారు, శైషా భార్గవి వారుణి విద్య, శైషా భార్గవి వారుణి విద్య. అదే అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏతన్నిష్ట ఏవచ భార్గవి ఇది చెప్పారు ఆయన. ఏతన్నిష్ట ఏవ అది కనుక్కోవాలి. అదిగో ఇక్కడ ఉంది కదా, ఏతన్నిష్ట ఏవచ ఇక్కడ వరకే నిష్ట. నిష్ట మీన్స్ నిశ్చయం. ఇక్కడ వరకే నిశ్చయము చేసుకోవాలి, అంటే పైకి పోకూడదు అనమాట. అంటే ఎండ్ అయిపోయింది. ఇది స్వాత్మావసానం అంటారు. శృతి ప్రమాణాలు ఏతన్నిష్టైవ చ భార్గవి వారుణి విద్య. ఆనందో బ్రహ్మే దివ్యజానాత. ఇక్కడ ఈ విద్య ఇంతవరకు ఆగి ఆనందమే బ్రహ్మమని విజానాతో తెలుసుకోవాలి అని చెప్తారు. ఆనందో బ్రహ్మణో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్పి ఇది తస్మాదానందమయ పరః ఏవ ఆత్మా. కాబట్టి తస్మాత్ ఆనందమయ పరః ఏవ ఆత్మా, ఆనందమయుడు పరమాత్మే. అది ఇదే అనమాట. అర్థమైందా? మీరు అక్కడ ఆనందమయ కోశం విజ్ఞానమయం దాటిన తర్వాత వచ్చింది ఏంటి, ఆనందమయ కోశం. బస్ అయిపోయి ఇంకా మళ్ళా ఇంకా పోతుంది
తెలుసుకునే ఉన్నాం అనుకో, మరి అనుకుంటే అన్నమయ్యలో దోషేస్తాడు. మరి మీరు మళ్ళీ అనుకుంటే ఏమండి వీడు తెలుసుకోవాలని లేదేమోనండి, ఇప్పుడు ఇక్కడ స్టేషన్ వచ్చిన దిగటం లేదండి అంటే మళ్ళీ లేపి మళ్ళీ అన్నమయ్యలో దోషేస్తాడు. మళ్ళీ అన్నమయ్యలో కూడా ఉంటాం. ముందేంటి అర్థమైందా? ఒకవేళ నువ్వు నిద్రపోయినా సరే విజ్ఞానమయం దాటి విజ్ఞానమయం వచ్చేటప్పుడు నిద్ర వచ్చేసింది, నిద్ర చేసి లేవడం ఆ ట్రైన్ వచ్చి ఆగిపోయి ఉంటుంది, అది ఎట్లయిపోతుంది ఆ ట్రైన్ ప్రక్రియ అంతే కదా, తీసుకెళ్ళి మళ్ళీ వస్తుంది. నిద్ర లేవలే, లేకపోతే మళ్ళీ మళ్ళీ మీకు వచ్చేటప్పుడు మళ్ళీ అన్నమయ్యలో ఉంటాడు. జన్మాదులు ఉన్నాయో ఏం సార్ మళ్ళీ ఇక్కడి నుంచే కదా బయలుదేరింది, నువ్వు లేస్తే కదా అక్కడ, నువ్వు లేకపోయేటప్పుడు మళ్ళీ అన్నమయ్యలో చేసాడు. అందుకని ఆనందమయ కోశం రాగానే అక్కడ ఆనందమే బ్రహ్మం అని తెలుసుకోవాలి. అక్కడ కానీ నువ్వు కానీ అలసిగా లేకపోతే మళ్ళీ అన్నమయంలోకి వచ్చి పడిపోతావు. అది జాగ్రత్తగా స్వామి. ఓం సహనామోతు సహనోతు సహవీర్యం కరవామహే తేజస్వినావధీతమస్తమా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. అందుకనే అథాతో బ్రహ్మ జిజ్ఞాస